తదనంతరం ఈ కొండ మీద నుంచి నారాయణపురానికి వెళ్ళేదాకా, వనానికి వెళ్ళేదాకా, అక్కడి నుంచి ఆకాశరాజు గారి నగరానికి వెళ్ళేదాకా ఒక అద్భుతమైన విడిది పందిరి ఏర్పాటు చేయమన్నాడు శ్రీనివాసుడు. ఆ క్షణమే శ్రీనివాసుడి ఆజ్ఞని శిరసావహించి బ్రహ్మగారు, దిక్పాలకులు వచ్చారు. విశ్వకర్మ మొదలైనటువంటి మహానుభావులు అక్కడి నుంచి భూలోకంలో 7 కొండల దగ్గర నుంచి ఆకాశరాజు నగరం దాకా మహాద్భుతమైన పందిళ్లు వేశారు. నడక మార్గాన్ని చదును చేశారు, ముళ్ళు లేకుండా చేశారు. నిష్కంటకం చేయడం అంటారు దాన్ని. కంటకం అంటే ముళ్ళు. దారిలో ఎక్కడ కాల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చేస్తే ఆ దారిని నిష్కంటకమైన మార్గం అంటారు. అవి ఏర్పాటు చేశారు. కళ్ళాపులు జల్లారు, ముత్యాలతో ముగ్గులు తీర్చిదిద్దారు. దారి పొడుగుతో వెళ్ళేటప్పుడు విడుదల చేసుకుంటూ భోజనాలు చేయడానికి ఏర్పాట్లు చేశారట. దేవతలు ఈ మానవుల యొక్క భోజనాలు తినలేరు కదా, అందుకని బ్రహ్మదేవుడు ప్రత్యేకంగా అగ్నిహోత్రుణ్ణి పిలిచి దేవతలు కూడా తినడానికి పనికొచ్చే వంటకాలు చేయించమన్నట్ట. దేవతల కోసం ప్రత్యేక పాయసాలు ఉంటాయి, అపూపాలు ఉంటాయి, అవన్నీ తయారు చేశారు. భక్ష్యాలు, భోజ్యాలు, చోష్యాలు, లేఖ్యాలు అన్ని ఏర్పాటు చేశారు. మన క్యాటరింగ్ అయితే ఎక్కువ తక్కువ అవుతాయి. అక్కడ అగ్నిహోత్రుడికే క్యాటరింగ్ ఇచ్చేశారు కదా, అందులో ఎవరికి ఎక్కువ తక్కువ లేదట. ఎవరికి ఎంత కావాల్సి వస్తే అంత వస్తుందట. పెళ్లికి పైనుంచి కిందకి తరలు వస్తూ ఉంటే దారిలో ఎవరికి ఎక్కడ భోజనం చేయాలనిపిస్తే అక్కడ ఆగేవారు. ఆ పందిట్లో కూర్చోగానే విస్తళ్ళు తమంత తామే వచ్చేవి. మామూలు విస్తళ్ళు కావు, బంగారపు విస్తళ్ళు. ఆ విస్తళ్ళలోకి పప్పులు, లవణాపోపాలు అంటే ఉప్పుతో వండిన పిండి వంటలు అన్నమాట. పులిహార, కట్టు పొంగలి వీటిలో ఉప్పు వేస్తారు, జంతికల్లో ఉప్పు వేస్తారు, ఈ చక్కిలాల్లో వేస్తారు. అటువంటి లవణాపోపాలు, శర్కరాపోపాలు అంటే పంచదార వేసినటువంటివి, గుడాపోపాలు అంటే బెల్లంతో తయారు చేసినటువంటి బెల్లపు పొంగలి మొదలైనవి, పాయసాలు, మధురసాలు, ఇంకా రకరకాల చెరకు రసాలు, బత్తాయి రసాలు, ద్రాక్ష రసాలు, మామిడి పళ్ళ రసాలు, ఒకటి ఎన్ని రసాలు. ఈ రసాలన్నీ తాగితే నీరసాలు పోతాయి. అన్ని రకాల రసాలు సిద్ధమయ్యాయి. ఎవడు ఏది తలుచుకుంటే అది వచ్చేస్తుందట. తెగ తాగిన వాళ్ళు తిన్నవాళ్లే తప్ప, తృప్తిగా ఉన్నవాళ్లే తప్ప కోపగించిన వాళ్ళు లేరు. ఇంకో అదృష్టం ఏంటో తెలుసా, దిక్కుమాలిన షుగర్ పేషెంట్లు కూడా అక్కడికి వచ్చి ఆరోగ్యం పొందారు. ఈ షుగర్ పేషెంట్లు పెళ్లికి వస్తే చాలా యాతన అండి. నాకు టిఫిన్ లేదు, కాఫీ లేదు అని పైకి కిందకి ఎగురి గొడవ చేస్తారు కొంతమంది. మీలాంటి పుణ్యాత్ములు కాదనుకోండి. ఎందుకో తెలియదు, కొంతమంది దుర్వాస మహర్షులు అనమాట. వీళ్ళు పెళ్లికి వచ్చారంటే అడిలిపోతాం. ఇక ఇయ్యాల వారు లేదు, కయ్యాల వారు లేదు. వచ్చిన దగ్గర నుంచి టిఫిన్ పెట్టలేదు, కాఫీ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. కాఫీ ఇస్తే కాఫీలో పంచదార ఎక్కువైందంటారు, పంచదార ఎక్కువ ఇస్తే తక్కువైందంటారు, తక్కువ ఇస్తే ఎక్కువైందంటారు. గొడవ. అలాంటి వాళ్ళు కూడా ఈ పెళ్లిలోకి వచ్చాక తిన్నాక కిక్కురుమనలేదు. తగాదా పెట్టడానికి వచ్చిన వాళ్ళు, కోపిష్టి వాళ్ళు, పాపిష్టి వాళ్ళు శ్రీనివాసుడి మహిమ వల్ల చల్లారిపోయారట. ఎక్కడో ఒకడు వస్తూ ఉంటాడు, ఒకడు వస్తాడు. పెళ్లిలో మాకంటే అందరూ తినేశారు, మగ పెళ్లి వారి తరపున వచ్చాము, మమ్మల్ని పట్టించుకోలేదా అన్నవాళ్ళు కూడా ఆ పక్కన కూర్చున్న వ్యాసుడిని చూడగానే కిక్కురు మళ్ళా, ఎందుకంటే వ్యాసుడు చెప్పిస్తాడు కనుక. ఇక చూడండి ఎంత బాగుందో పెళ్ళి అంటే. హాయిగా తింటూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ కిందకి బయలుదేరారు. ఈ కథంతా మర్చిపోకూడదు మనం. స్కంద మహానుభావుడు కుమారస్వామి వారు ఒకప్పుడు చెప్పాడు. ఆ తర్వాత స్వయంగా వరాహస్వామి వారు భూదేవికి చెప్పాడు. ఎప్పుడని చెప్పాను మీకు ప్రారంభంలో గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ వైకుంఠం నుంచి 7 కొండలని వరాహావతారంలో స్వామివారు గరుడుని ద్వారా తెప్పించారు. ఆ పైకి రాగానే భూదేవిని పక్కన పెట్టుకున్నారు. అప్పుడు భూదేవి ఆయన్ని ప్రశ్నిస్తే ఈ కథలన్నీ చెప్పాడు. ఈ కథలన్నీ వింటున్నటువంటి భూదేవికి మళ్ళీ ఒక అనుమానం వచ్చింది. స్వామి, నాకు చాలా అనుమానం. ఆకాశరాజు అంటే ఏమిటో మాకు ఫ్లాష్ బ్యాక్ చెప్పారు మీరు. పూర్వం మాధవుడు అని పేరు కలిగినటువంటి ఒక విప్రుడు కుంతల అనే చండాల స్త్రీతో వెళ్ళి తద్వారా పశ్చాత్తాపం పొంది 7 కొండల మీదకు అడుగుపెట్టి పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకుని బ్రహ్మదేవుడి కటాక్షం వల్ల ఇప్పుడు ఆకాశరాజుగా పుట్టాడు. ఆయన భార్య చంద్రరేఖ ధరణీదేవిగా పుట్టింది. ఇక ఇప్పుడు ఈ తొండమానుడు అన్నారే ఆకాశరాజు తమ్ముడు, మీరు వింటున్నారుగా పురాణం, మర్చిపోయారు మడి మధ్యలో. సుధర్ముడనే మహారాజు గారు నాగకంజకని ప్రేమించి పెళ్లి చేసుకోవటం, ఈ సుధర్ముడికి నాగకంజక వల్ల ఈ తొండమానుడు పుట్టాడు. మొదటి భార్య కొడుకేమో ఆకాశరాజు, రెండో భార్య నాగకంజక కొడుకు తొండమాన్ చక్రవర్తి. ఈ తొండమానుడు ఎవరు, ఏం పుణ్యం చేసి ఈయన ఆకాశరాజుకు తమ్ముడయ్యాడు? ఎందుకంటే పెళ్లిలో ఎక్కువ బాధ్యత ఆయనే తీసుకున్నాడు. ఆయన చాలా గొప్పవాడిని విన్నాను.
ఈయన కథ ఏమిటి, కమామిషం ఏమిటి అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన. అత్యంత ప్రాచీన కాలంలో ఈ కొండ మీద ఒక మహత్తరమైన ఘట్టం జరిగింది. అప్పటికింకా ఈ కలియుగం రాలేదు, ఆకాశరాజు పుట్టలేదు, తొండమానుడు పుట్టలేదు, సుధర్ముడు పుట్టలేదు, ఏమీ జరగలేదు. ప్రాచీన కాలంలో ఈ కొండ మీద వసువు అని పేరు కలిగిన ఒక బోయవాడు ఉండేవాడు. వాడి పేరు వసువు. అతడు ఈ శ్రీనివాసుడికి గుడి కూడా లేదు అప్పుడు. ఇప్పుడు ఆనంద నిలయం అని మనం చెప్పుకుంటున్న గుడి లేదు, ఒక్క విగ్రహమే ఉండేది. మీకు ముందే చెప్పానుగా, కృతయుగంలో వరాహస్వామి వారే శ్రీనివాసుడిగా మారాడు. త్రేతాయుగంలో ప్రారంభంలో నరసింహస్వామి శ్రీనివాసుడిగా మారాడు. త్రేతాయుగం పూర్తవుతున్నప్పుడు రామచంద్రుడే శ్రీనివాసుడిగా మారాడు. ద్వాపర యుగం చివరిలో కృష్ణుడే శ్రీనివాసుడిగా మారాడు. కలియుగంలో మళ్ళీ ఆ కృష్ణుడే ఇప్పుడు వెంకటేశ్వరుడిగా శ్రీనివాసుడిగా బకుళమాలిక దగ్గరకు వచ్చి ఆ తర్వాత తాను విగ్రహ రూపం ధరించాడు. అంటే ఇప్పుడు ఇంకా ప్రస్తుతం శ్రీనివాసుడు విగ్రహ రూపం ధరించేంత వరకు లోపల అక్కడున్న విగ్రహం ఎవరన్నమాట, కృష్ణ శ్రీనివాసుడే. కాబట్టి ఎప్పటికప్పుడు యుగ యుగాలుగా కొండలు ఉన్నాయి. పురాణం వినేవాళ్ళు ఇది మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడో సృష్టి ఆరంభ కాలంలో, స్వయంభూ మనువు కాలంలో మొట్టమొదట వరాహస్వామి వారి కొండలు తెచ్చినప్పటి నుంచి యుగ యుగాలుగా కొండలు ఉన్నాయి. రాముడు వెళ్ళాడు, దశరథుడు అక్కడ తపస్సు చేశాడు అన్నాం కదా, జనకుడు వచ్చాడని చెప్పుకున్నాం కదా మనం. ఎంతెందుకండి, భాగవతం విన్నారుగా మీరంతా. అందులో బలరాముడు మహాభారత యుద్ధానికి ముందు తీర్థయాత్రలు చేసి వెంకటాద్రికి వచ్చాడు. కాబట్టి అప్పుడు కూడా అక్కడో శ్రీనివాసుడు ఉన్నాడు. ఈ శ్రీనివాసుడు కలియుగంలో పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి ముందు లక్ష్మీనారాయణులు అక్కడ ఆనంద నిలయంలో ఉండేవారు. కానీ ఒకప్పుడు గుడి లేదు. గుడి చాలాసార్లు నిర్మాణం అయ్యింది. ఇప్పుడున్న గుడి ఉందే, దాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ తొండమానుడు నిర్మించడానికి ముందు ఉట్టి విగ్రహమే ఉండేది. లక్ష్మీదేవిని వక్షస్థలం మీద పెట్టుకున్న శ్రీనివాసుడు ఒక ఆయన ఉండేవాడు. అది చాలా ప్రాచీన కాలం. ఆ కాలంలో ఈ కొండ మీద ఒక బోయవాడు ఉన్నాడు. వాడి పేరు వసువు. వాడి భార్య, అతను, ఇద్దరు శ్రీనివాసుడిని అత్యంత భక్తితో పూజించేవారట. శ్యామాక వనపాలో భూత్ భక్తిమాన్ పురుషోత్తమే శ్యామాక తండులాన్ త్యక్త్వా మధునా పరిషాచ్య నివేద్య దేవదేవాయ శ్రీభూమి సహితాయ చ ఏవం భక్తిమతః తస్య భార్య చిత్రావతీ శుభ. ఈ వసువు పరమ భక్తుడు, విష్ణు భక్తుడు. ఈ కొండ మీద ఉన్న శ్రీనివాసుడు శ్రీదేవితో భూదేవితో కలిసి మకాం పెట్టాడు అక్కడ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడే. ఆయనకి నిత్యము పరమసేవ చేసేవాటి. ఆయన భార్య పేరు చిత్రావతి. చిత్రావతికి కూడా భర్తలాగే శ్రీనివాసుడు అంటే చాలా ఇష్టం, వెంకటేశ్వరుడు అంటే చాలా ఇష్టం. ఈ ఇద్దరు ఒక రోజున స్వామివారికి నమస్కరించి, నారాయణ, శ్రీదేవి భూదేవి సమేత నారాయణ, నీకు నమస్కారం, నీకు నైవేద్యంగా ఏం పెట్టమంటావు అని అడిగారు. అప్పుడు ఆయన శ్యామాక ధాన్యం అంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. ధాన్యాలు చాలా రకాలుగా ఉండేవి పూర్వం, ఇప్పుడు అవన్నీ పోయాయి. ఇప్పుడంతా ఏమిటో పిచ్చి పిచ్చివన్నీ వచ్చేసాయి. కానీ పూర్వం శ్యామాక అనే ఒక ధాన్యం ఉండేది, సన్నని ధాన్యం. ఆ ధాన్యం పొట్టు తీసి, అంటే రోట్లో వేసి దంచి ఆ పొట్టు తీసి తర్వాత ఆ బియ్యాన్ని వండేవారు. ఆ బియ్యం నుంచి వచ్చే గంజి తీయగా ఉండేదట. ఆ గంజి తాగితే 3 రోజుల పాటు మళ్ళీ అన్నం తినకపోయినా ఆకలి వేసేది కాదు, మంచి బలంగా ఉండేది. ఆ గంజి వార్చి తాగేవారు. ఆ గంజినే దుర్వాసుడు పిట్టలకి జింకలకి కూడా కలిపి పెట్టేవాడు. అడవుల్లో ఈ శ్యామాక ధాన్యం కనుక దొరికితే ఆనందపడిపోయేవారట. చాలా రుచి కలిగిన ఆరోగ్యకరమైన ధాన్యం. శ్యామాకము, మసూరము మొదలైనటువంటి ఎన్నెన్నో రకాల ధాన్యాలు ఉండేవి. అవన్నీ పోయి మా చిన్నప్పుడు అక్కుళ్ళని, మసూరి అని ఉండేవి. ఇప్పుడు ఏమిటో పియల్లో, వాడు మొఖమెల్లో, అవి ఇవన్నీ కృత్రిమ ధాన్యాలు. ఈ కృత్రిమ ధాన్యాల్లో ఏదో అన్నం వండుకు తింటున్నాం బలం ఉండడంలా, అందుకే అన్నం తిన్నా కళ్ళు తిరిగిపోతాయి, పైత్యం వస్తుంది, దురదలు వస్తాయి, నీరసం, ప్రొద్దుట్లేస్తే నీరసం, ఆఫీస్కి వెడితే నీరసం, ఇంటికి వస్తే నీరసం, కోపం దానివల్ల పెరిగిపోతుంది. మన కోపాలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటారు? ఒంట్లో ఓపిక లేక. ఒంట్లో ఓపిక లేనప్పుడు మొగుడు ఏమైనా కాఫీ అని అడిగితే కాఫీ కావాలని మొహానికి అంటుంది. కారణం ఏంటంటే ఇప్పుడు ఒంట్లో ఓపిక ఎక్కడ, చేయలేక నీరసం. ఈ పెళ్ళిళ్ళకి వచ్చి దుర్వాసుళ్ళ గంతులేసే వాళ్ళకి కూడా ఎందుకంటే ఒళ్ళంతా మంటలో
ఆకలి తట్టుకోలేక రోగాలు ఉండడం వల్ల కోపాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఆరోగ్యం ఉంటే కోపించరు వాళ్ళు. ఈ కోపాలకు సగం మూల కారణం అనారోగ్యం అనమాట. అనారోగ్యం ఎందుకు వస్తుందంటే ఈ కెమికల్స్తో కూడిన ఆహారం తింటున్నాం కనుక. ఆ రోజుల్లో శ్యామాక ధాన్యం అని ఉండేది. మీరు కూడా ఎప్పుడన్నా నమక చమకాలు చదువుతున్నారుగా, శ్యామాకాచమే గోధుమాచమే అంటున్నారా? అందులో శ్యామాకాచమే, శ్యామాక అనే ధాన్యములను నా కొరకు ఇమ్ము, గోధుమాశ్చమే గోధుమలు అనే ధాన్యం గోధుమలు ఇయ్యి. ఈ విధంగా మనం పెసలు, నువ్వులు, శ్యామాకాలు, గోధుమలు ఇవన్నీ చమకంలో అడుగుతున్నాం. పరమాత్ముడు ఈ ప్రార్థన అంగీకరించి భూమండలంలో సమృద్ధిగా ఉంచేవాడు అనమాట. ఈ మధ్యన ఒక ఆయనకు ఆనందం కలిగి కందకూర ఆచమే చేగోడీచమే అన్నట్టు. వాడికి చేగోడీలు కందకూర ఇష్టం కాబోలు. అలా లేనిపోయిన కల్పించకూడదు, మంత్రాల్లోకి మన సొంత పెత్తను కలిగించకూడదు, కానీ అందులో ఉన్నవి చదవాలి. నమః 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 అని వస్తుంది కనుక నమకము అన్నారు. చ చ అంటే చ అంటే మరియు, సంస్కృతంలో చ అంటే అండడానికి వాడతాం అనమాట. అందుకని చమకం అన్నారన్నమాట. చూసారా, గోధుమాశ్చమే, శ్యామాకాచమే అన్నిట్లో చా ఉంటుంది, అందువల్ల చమకం. అలా కాకుండా వరసగా నమ శివాయ చ రుద్రాయ చ నమ కార్పాయ చ కూట్యాయ చ అని వరసగా నమః నమః అంటున్నాం గనక నమః అంటే నమ అనమాట. అది నమ్మకం. ఇది చాలా గొప్ప మంత్రాలు. అలాంటి శ్యామాక ధాన్యములతో వండిన అన్నం అంటే నాకు ఇష్టము అన్నాడు శ్రీనివాసుడు. పూర్వకాలంలో చాలా కాలం మన వెంకటేశ్వరుడికి అన్నాన్ని నివేదన చేసేటప్పుడు ఈ శ్యామాక ధాన్యముతో వండిన అన్నం నైవేద్యం పెట్టేవారు. ఈ అన్నముతో తయారు చేసిన పులిహార, ఈ శ్యామాక ధాన్యముతో వండినటువంటి దద్దోజనం, కట్టు పొంగలి, చక్కెర పొంగలి ఇవన్నీ వాటితోటే చేసి నివేదన చేసేవారు. ఆ రోజుల్లో మహానుభావులు తిన్నారు. తిని కూడా మళ్ళీ పురాణం చెప్పడానికి భూలోకంలో పుట్టిన వాళ్ళలో నేను ఒకడిని. ఆ కాలంలో ఈయన శ్రీనివాసుడు శ్యామాకం అంటే ఇష్టం అనగానే వెంటనే తన దొడ్డి దగ్గర ఆ కొండ మీద ఆయన నివాసం ఉండేవాడు. అక్కడ పెరడంతా చదును చేసుకుని అందులో శ్యామాక ధాన్యం పండించి ఆ ధాన్యం కేవలం శ్రీనివాసుని నివేదనకి వాడేవాడు. రోజు కుంచెడు ధాన్యం దంచి ఆ ధాన్యముతో వచ్చినటువంటి బియ్యమును అందంగా పదునుగా వండి, అంటే చక్కగా ఉండాలి, చిమిడిపోకూడదు. అలాగని ఉడకకుండా ఉంటే కష్టం కదా, బియ్యం బియ్యం కింద ఉంటే తినలేం కనుక ఎలా వండాలో అలా వండితే దాన్ని పదునుగా వండుట అంటారు. కరెక్ట్గా వండాలన్నమాట. అలా వండి అందులో పుట్ట తేనె, జున్ను, జీడిపప్పులు ఇవన్నీ వేసి ఈ అన్నం ముద్ద పట్టుకెళ్ళి స్వామివారికి నైవేద్యం పెట్టేవాడు. స్వామివారు 2 చేతులతో అది తీసుకుని కొంచెం తిని మిగతాది ప్రసాదంగా వెలకిచ్చేవాడు. ఎంత అదృష్టవంతుడండి ఆయన. స్వామి కొంచెం తిని మిగిలిన కంచం ఇచ్చేవట. ఆ కంచం పట్టుకొచ్చి వీడి ఇంటికి వచ్చి తినేవారట. కొంచెం వండితే కొంచెంలో సగం ఆయన తిని సగం వెలకిచ్చేవాడు. డైరెక్ట్ గా స్వామివారి ప్రసాదం తిన్న మహా యోగ జాతకుడు ఈ వసువు. అందువల్ల ఏ కులం ఏ మతం కాదు, ఆయన పోయేవాడు. కానీ ఆయన జాతకం చూసారా మరి? ఆయనకు ఒక్కడే కొడుకు, ఒక భార్య, ఒకే కొడుకు, ముచ్చటైన సంసారం. ఇలా చాలా కాలం జరిగింది. కొడుక్కి 8 ఏళ్ళు వచ్చాయి. ఒక రోజున ఆయన శ్యామాక ధాన్యం సక్రమంగా పండటం లేదు అక్కడ. స్వామి పరీక్ష వల్ల ఎక్కువ బియ్యం దొరకట్లేదట. అందుకని అక్కడికి దగ్గరలో ఒక 5-6 మైళ్ళు 7 మైళ్ళ దూరంలోనే ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో శ్యామాక ధాన్యం బాగా అమ్ముతున్నారని తెలుసుకుని, కొడుక నేను కిందకి నడిచి వెళ్ళి 5-6 బస్తాలు ధాన్యం కొనుక్కొస్తాను, ఈ పూటకి ఇంట్లో నువ్వే ధాన్యాన్ని కోసి దాన్ని దంచి పొట్టు తీసి బియ్యం తయారు చేసి చక్కగా వండి అందులో తేనె, జున్ను మొదలైనవి కలిపి స్వామికి నివేదన చేసి ఆయన ఇచ్చిన ప్రసాదం అట్టే పెట్టు, నువ్వు కొంత తిని మిగతాది మేము రేపు వచ్చాక పెట్టు, రేపు ఉదయానికి మేము వచ్చేస్తాం. స్వామికి నైవేద్యం పెట్టింది సద్దన్నం కాదండి, స్వామి నివేదన ఎన్నాళ్ళైనా అది ప్రసాదమే, అందువల్ల ఆ ప్రసాదం మాకు అట్టే పెట్టు అనగానే అలాగే అమ్మ, అలాగే నాన్న అన్నాడు ఆ డెంభకుడు, ఆ బాలుడు. వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. కుర్రవాడు తల్లిదండ్రులు చెప్పినట్టే శ్యామాక ధాన్యం పోసాడు. ఆ ధాన్యాన్ని కంకుల నుంచి బయటికి తీశాడు. వరిలో కోసిన తర్వాత ఏం చేస్తారో ఆ ఒలుస్తారు, దాన్ని దంచాడు, బియ్యం చేశాడు, చక్కగా వండాడు. చిన్నప్పటి నుంచి పిల్లలకు వండడం నేర్పేవారు వాళ్ళు. అందులో వండాడు. తేనె మొదలైనవన్నీ వేసి స్వామివారి దగ్గరికి పెట్టి నివేదన చేశాడు. స్వామి అందులోంచి ఒక్క ముద్దే తిన్నట్టు ఈ పూట తిని మిగతాదంతా నీకేరా, నువ్వు తినేయి అన్నాడు.
మొత్తం నువ్వే తిని అన్నప్పుడు ఇంకా ఆకూడదు కదా. వీళ్ళ నాన్న అమ్మ వెడుతూ నువ్వు కొంచెం తిని మాకు అట్టే పెట్టన్నారు. కానీ స్వామి ఏమన్నాడు, మొత్తం నువ్వే తిని అన్నాడు. దాంతో వీడు ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా తినేశాడు. గిన్నె కడిగి పక్కన పెట్టాడు. గిన్నె అంటే మట్టి మూకుడు కడిగి పక్కన పెట్టాడు. ఈ పూట ఏమైంది, రేపెప్పుడో వస్తామన్న తల్లిదండ్రులు కింద పల్లెటూరికి వెళ్ళి ఈ బియ్యం కొనుక్కుని అక్కడ పని తొందరగా అయిపోవడం వల్ల చీకటి పడిలోకి వచ్చేసారు. ప్రొద్దుట వెళ్ళిన వాళ్ళు సాయంకాలానికి వచ్చారు. అంటే కొంచెం ఆ పూట అదృష్టవశాత్తు వాళ్ళ పని తొందరగా అయిందనమాట. రాగానే కుమారా నైవేద్యం పెట్టావా అని అడిగారు. పెట్టాను అన్నాడు ఆయన. మరి ప్రసాదం రేపటి గట్టే పెట్టమన్నాం కదా, మేము ఇప్పుడే వచ్చాం కదా, ప్రసాదం తీయనగానే ఎక్కడ ప్రసాదం, నేనే తినేసాను, స్వామి తినేయమన్నాడు అన్నట్టు. ఈయన ఒళ్ళు మండిపోయింది. స్వామి నిన్ను మొత్తం తినమంటాడా? ఎందుకంటాడు అలాగా? రోజు మేము నైవేద్యం పెడుతున్నాం, కొంత మాకు అట్టే పెడుతున్నాడు, నువ్వు నేను అమ్మ అందరం తినాలి కదా, మొత్తం నువ్వే దొంగతనంగా తినేసావంటే నాకు దొంగతనం తెలియదు అన్న అన్నట్టు. వీడు కిరాతకుడు పాపం. ఎంత భక్తుడైనా కొంత పుట్టుకతో వచ్చిన కషాయితనం ఒకటి ఉంటుంది. జంతువులు వేటాడటం అలవాటు కదా. ఒళ్ళు మండిపోయి ఒక్కసారి కత్తి తీసేశాడు. ఖడ్గమాదాయతం హంతుం త్వరయా హస్తముద్దదౌ తద్వక్షస్తదా విష్ణుః ఖడ్గం జగ్రాహ పాణినా ఖడ్గో గృహీతః కేనేతి పశ్యన్ వృక్షం దదర్శ సహ. పెద్ద కత్తి ఒకటి ఉంది వరలో వాడికి. అడవిలో జంతువులు వేటాడడానికి, తనను తాను రక్షించుకోవడానికి కిరాతకుడి దగ్గర చాలా పెద్ద కత్తి ఉన్నది. మంచి ఖడ్గం, సునందం లాంటి కత్తి. ఆ కత్తి చూసి కోపంతో కొడుకు జుట్టుపుచ్చుకుని, లేదని చెబుతావా లేదా, అన్నం నువ్వే దొంగతనంగా తిన్నాను అని ఒప్పుకో, లేదా కత్తితో నరికేస్తా అన్నట్ట. కత్తి అలా ఎత్తాడో లేదో, ఆ కత్తి ఎంత గింజుకున్నా కదలడం లేదు. ఇలా కత్తి ఎత్తి వాడి మీదకి దూస్తూ ఉంటే ఈ వెనక్కెత్తిన చెయ్యి అలాగే ఉండిపోయింది. కత్తిని ఎవరో పట్టుకున్నట్టే కదలకుండా ఆగిపోయింది. ఎవర్రా నా కొడుకుని నరుకుతానని కత్తి తీస్తే కత్తిని గట్టిగా పట్టుకున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే నీలమేఘఛాయ శరీరుడు కోటి సూర్య ప్రభాభాసమానుడు అయిన శ్రీహరి అక్కడ దర్శనమిచ్చాడు. శంఖ చక్ర గదా పాణిం వృక్షారూఢార్థ విగ్రహం. ఒక్కొక్కళ్ళ అదృష్టం చెప్పాను కదా, మూఢభక్తులకి తొందరగా దొరుకుతాడు ఆయన. అనేక పాదాలతో అనేక నేత్రాలతో ఉన్న పరమాత్మ అక్కడ కనపడ్డాడు. చారు లక్షణ లక్షిత నకపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాల నాస అదర వదన కర్ణుండును నీల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యాది మాయాశక్తి సేవితుండు యొప్పున పురుషోత్తముని గాంచి భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్ల నడిపించే. వేలాది చేతులతో, వేలాది పాదాలతో, వేలాది శిరస్సులతో, అనేక నేత్రములతో నీలమేఘఛాయ శరీరుడు నల్లని మేఘం వంటి కాంతి కలిగిన పరమాత్మ దర్శనమిచ్చాడు. ఆయన చేతులలో శంఖం చక్రం గద పద్మం మొదలైన అనేక ఆయుధాలు ఉన్నాయి. మహాకాంతితో వెలిగిపోతున్నాడు. ఒకేసారి సూర్యులు కొన్ని వేల మంది ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో అలాంటి కాంతి వస్తున్నదట. భగవద్గీతలో దివి సూర్య సహస్రస్య భవేత్ యుగపదుత్థిత అంటాడు ఆయన. యుగపత్ అంటే ఒకేసారి ఏకకాలంలో కొన్ని వేల మంది సూర్యులు ఆకాశంలో ఉదయిస్తే ఆ కాంతిని ఎవరైనా చూడగలరా? ఒక్క సూర్యుడు చూస్తేనే కళ్ళు వైర్లు గమ్ముతాయే, అటువంటిది కొన్ని వేల మంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఆ కాంతిని చూడడం చాలా కష్టం. అటువంటి మహాకాంతితో ఉన్నాడు. చెవులకు మకర కుండలాలు ఉన్నాయి. ముఖం చంద్రబింబం కంటే మించిపోయి వెలిగిపోతున్నది. ముక్కుకు గొప్ప మౌక్తికమైనటువంటి ఆభరణం ఉన్నది. దాన్ని నత్తు, ముక్కుకు పెట్టుకునే నత్తు అంటారు. ఒక చేతిలో మురళి కూడా ఉన్నది. నెమలిపించం కిరీటంలో ఉన్నది. మేఘంలో మెరుపు తీగల వక్షస్థలం మీద లక్ష్మీదేవి వెలిగిపోతోంది. ఆయన నల్లగా మేఘంలో ఉంటే ఆ మేఘంలో మెరుపు తీగ అన్నట్టుగా వక్షస్థలం మీద లక్ష్మీదేవి ధగ 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 వెలిగిపోతోంది. శంఖంలా నున్నగా ఉన్నది మెడ, ఉందా లేదా అనిపిస్తున్నది నడుము. ఆ నడుము దగ్గర బొడ్డులో నుంచి తెల్ల తామర పువ్వు పైకొచ్చింది. తెల్ల తామర పువ్వులో 4 ముఖములు కలిగిన బ్రహ్మదేవుడు ఆడుకుంటూ ఎర్రని రంగుతో కనపడుతున్నాడు.
ఆ మహానుభావుణ్ణి శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా ఊర్జ, విద్య, అవిద్య ఇలాంటి 9 శక్తులు స్త్రీ రూపములతో చేరి సేవిస్తున్నాయి. నందుడు, సునందుడు, ప్రహ్లాదుడు, నారదుడు, పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన వాళ్ళు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అంటూ భక్తితో స్తోత్రం చేస్తున్నారు. అలా స్తోత్రాలు అందుకుంటున్నాడు. కరుణారసం ఆయన కళ్ళల్లోంచి ఒలుగుతోంది. అంటే ఆయన చూపులు చూస్తూ ఉంటే ఆ చూపులలో ప్రేమ, జాలి తప్ప మరొకటి లేదు, క్రోధం లేదు. అటువంటి స్వామి గట్టిగా పట్టుకోగానే ఒక్క క్షణకాలం వణికిపోయాడు, ఆనందంతో పులకించిపోయాడు. భార్యతో పుత్రుడితో సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎన్ని జన్మలెత్తితే ఆయన దర్శనం అవుతుంది. మహానుభావులు 1000 సంవత్సరములు కఠోర తపస్సు చేసి ఆయన దర్శనం కాక అలమటించిపోతున్నారు. మరికొంతమంది నీ దర్శనం వద్దు, కనీసం నీ పాదాల కింద ఉండే ఇంత దుమ్ము ఇయ్యి చాలంటారట, నీ పాదధూళి చాలు అంటారు. అయినా పాదధూళి కూడా చెక్కదు. అటువంటిది ఆ పరమాత్మని ఈ బోయేవాడు పుత్రుడి వల్ల క్షణంలో చూడగలిగాడు. కాళ్ళకి నమస్కరించి, స్వామి ఏమిటి నీ లీల? నా కుమారుడు అపరాధం చేశాడు అనుకున్నాను, శిక్షించాలనుకున్నాను. పుట్టుకతో కిరాతకుండి కదా, ఆ క్రూరత్వం నన్ను పట్టుకున్నది, నన్ను క్షమించు అనగానే, నాయన నీవు మూఢభక్తుడివి, నీకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, కేవలం నన్ను పూజించడమే తెలుసు. ఏ మంత్రము తంత్రము తెలియక సంపూర్ణమైన శరణాగతితో నన్నే చేరి నన్ను పూజించి నాకు సర్వం సమర్పించే వాళ్ళని సులభంగా అనుగ్రహిస్తాను. అనేక యజ్ఞములు చేసిన, వేదములు చదివిన రాని పుణ్యం నీలాంటి అమాయక భక్తుడికి క్షణకాలంలో వస్తుందన్నాడు ఆయన. మనకి పురాణాలన్నీ అవే చెప్పాయండి. ఎన్ని వేదములు చదివినా మోక్షం రాకపోవచ్చు, యజ్ఞములకు దొరకపోవచ్చు ఆయన, కానీ భక్తికి తొందరగా చిక్కుతాడు. చిక్కడు క్రతువుల వ్రతముల, చిక్కడు శౌచతకు దానశీలతకు, దయం చిక్కడు శృతిలకి కావలి, భక్తికి చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధము సుండి. ఎన్ని యజ్ఞములు చేసినా దొరకడాయన, ఎన్నో దాన ధర్మములు చేసినా లభించడా పరమాత్మ. శుచిగా స్నానం చేసి సంధ్యావందనాదులు చేసిన వారికి దొరకడు, మరెన్నెన్నో మంచి పనులు చేసినా దొరకడు, కానీ భక్తికి సులభంగా చిక్కుతాడు. అందుకే భక్తి ప్రియో మాధవ, మాధవుడు భక్తి ప్రియుడు అన్నారు. నిజంగా ఆలోచించండి, అతడు ఏం చేశాడు? కేవలం మూఢభక్తి తప్ప. నీ మూఢభక్తికే నేను మెచ్చుకున్నాను. నువ్వు రోజు నైవేద్యం పెడుతున్నావు, అది తింటున్నాను. ఈ పూట పూర్తిగా నీ కుమారుణ్ణి ప్రసాదం నేనే తినమన్నాను. అలా తినేస్తే వాడి మీద నువ్వు ఎలా అలుగుతావో చూద్దాం అనుకున్నాను. నువ్వు భక్తుడివి కదా, స్వామివారి నైవేద్యమును దొంగతనంగా తింటే కొడుకును కూడా క్షమించక చంపాలన్నంత కోపం తెచ్చుకున్నావు. ఇది కదా వెర్రి భక్తి అంటే అన్నాడు ఆయన. భక్తికి ఇక కొడుకైనా ఒకటి, భార్య అయినా ఒకటి. ఇప్పుడు గోరా కుంభారు అని ఒకడు ఉన్నాడండి, రంగడి మీద ఒట్టు పెట్టుకుంది వాళ్ళ ఆవిడ, అందుకని నీ మొహం చూడండి నేను ముట్టుకొని అన్నాడు ఆయన. పెళ్ళాన్ని ముట్టుకోలేదు. చివరికి భార్య చెయ్యి పట్టుకుంటే చేతులు నరికేసుకున్నాడు. గోరా కుంభార్ అని మహారాష్ట్రలో గొప్ప భక్తుడు, అతనికే చక్రధారి అని పేరు వచ్చింది. ఎందుకంటే కుండలు తిప్పుతాడు, కుండలు చక్రాన్నితో తిప్పుతాడు కదా, కుండలు చేయడానికి చక్రం గిర్రుని తిప్పేవాడిని చక్రధారి అంటారు, చక్రం ధరించారు కాబట్టి. చక్రధారి అంటే విష్ణువు అని ఒక అర్థం. చక్రం ధరిస్తాడు, ఈయన చక్రం ధరిస్తాడు. చూసారా? అలాంటి అమాయక భక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఇంకా తొందరగా అనుగ్రహిస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? మా స్వామి ఉన్నాడు, మాకు దర్శనం ఇస్తాడు అని అచంచలమైన భక్తితో ఆయన తలుచుకోండి, గ్యారంటీగా దొరుకుతాడు. ఎందుకు దొరకడండి? ఆయన కరుణాస్వరూపం. పీల్చే కళ్ళుంటే దొరుకుతాడు. దొరకడానికి మనకు ఒకటే మార్గం, ఇంకేమిటి సులభం? భక్తి. నాకేమీ తెలియదు, మంత్రయుక్త పూజ చేయ
మనసు కరుగునా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతినే మంత్రమో తంత్రమో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో కాననైతినే వాదమేల పేద బాధ తీర్చరావయ్యా స్వామి మహేశ పాప వినాశ కైలాసవాస ఈశ నానురావా నీలకంధర. ఎంత అందమైన పాటండి. అందరిలాగా నాకు మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, వాటితో అర్చన చేద్దామంటే అవి నాకు తెలియదు అన్నాడు. కాబట్టి కన్నప్ప కోసం ఆయన దిగొచ్చాడు. స్వామివారి గుడి కింద ఉంటే కన్నప్ప గుడి కొండ మీద ఉంటుంది, ఎత్తు మీద ఆయన గుడి కట్టించాడు ఆయన. చూసారా, భక్తులకి అంత ఉన్నత స్థానం ఇస్తాడు. భక్తులను నెత్తి మీద పెట్టుకుంటాడు ఆయన. పాదసేవ చేస్తాడు, అన్నం వండి పెడతాడు, ఏదైనా చేస్తాడు. భగవంతుడి యొక్క కరుణ ఎంతింతని చెప్పలేం కనుకే ఆయనని అవ్యాజ కరుణామూర్తి అన్నారు. నీ కుమారుడి ప్రాణం తీయడానికి సిద్ధపడ్డావు, చాలా సంతోషం. ఈ స్వామి పుష్కరిణీ తీరంలో అంతటా నేను ఉంటాను, నన్ను నడపకుండా ఎవరూ ఏ పని చేయలేరు అని వసువుని నీకేం కావాలన్నాడు. నాకేమవుతుంది, నీ సేవ తప్పన్నట్టే. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి పాండ్య దేశం నుంచి ఒక ఆయన వచ్చాడు. వాడి పేరు రంగదాసు. ఏదో అక్కడెక్కడ పనులు చేసుకుంటాడు. ఆయన కూడా చతుర్థ కులస్తుడు పాపం, ఆయన అమాయకుడు. ఇదంతా కళ్ళారా చూసేటండి ఆ రంగదాసు. ఎంత చిత్రం ఇది. ఒక బోయవాడిని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ ఆవిడ్ని ఏం కావాలో కోరుకొని స్వామి స్వయంగా అడుగుతున్నాడు. కొండ మీద స్వామి ఉన్నాడని తెలుసు, కానీ విగ్రహ రూపంలో ఉంటాడు అనుకున్నాను తప్ప ఇలాగ రూపంతో దర్శనమిచ్చి వరాలు ఇస్తాడనే విషయం ఇప్పుడే కళ్ళారా తెలిసింది అని ఆయన కూడా వచ్చి సాష్టాంగపడ్డాడు. అప్పుడు స్వామి, కిరాతక, ఇక నీకు జన్మరాహిత్యం ఇస్తున్నాను, నువ్వు నీ భార్య నీ కుమారుడు శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోండి అన్నట్ట. మళ్ళీ ఈ కిరాతకుడికి వసువుకి అనుమానం వచ్చింది. ఎవరైనా వైకుంఠానికి వచ్చి అక్కడ ఉండిపోయి ఇంక నీకు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు, జన్మ అవసరం లేదంటే ఎంత ఆనందంగా వెళ్ళిపోతారండి. ఈయన అలా అనలేదు. దేనికోసం అన్నాడో తెలిసిన, స్వామి నేను శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోతే రోజు శ్యామాక ధాన్యంతో నీకు అన్నం ఎవరు పెడతారు అన్నాడు. ఓరి వీడి భక్తి అనిపిస్తుంది కదా మనకి. స్వామివారికి అన్నం లేకపోతే ఏమైపోతాడు అని బెంగ వచ్చిందిట. ఇంత అమాయకులు ఉంటారండి భక్తుల్లో. నేను వైకుంఠానికి వెళ్ళిపోతే ఇక్కడ ధాన్యం తెచ్చి అన్నం వండి నెయ్యి వేసి జున్ను పెట్టి నీకు అన్నం పెట్టకపోతే నీకు నీరసం వస్తే, నీకు గ్యాస్ ట్రబుల్ వస్తే, బ్రేవ్ అని తేనిసి నేను ఏమైపోతాను, నిన్నెవరు చూసుకుంటారు అన్నాడు. ఇంత విశ్వరూపం చూశాడు కదా ఆయన, వైకుంఠానికి తీసుకెడతానంటున్నాడు కదా, ఆయన మహిమ తెలుసు కదా. అయినా ఇంకా చిన్నపిల్లాళ్ళ నీకు నైవేద్యం ఎవరు పెడతారు, నీ ఆకలి ఎవరు తీరుస్తారు, వేళకు అన్నం తినకపోతే గ్యాస్ ట్రబుల్ రాదా. కొంతమంది అదేనండి కర్మ, ఎప్పుడు వేళకు తినరు. ఇంట్లో అన్నాలు రెడీగా ఉంటాయా, బతిమాలన్నమాట, తినండి మీకు గ్యాస్ ట్రబుల్ అన్నా సరే అదేమిటో 12 అయినా తినరు. దానివల్ల ఎంతో అనారోగ్యం వస్తుంది. స్వామికి కూడా అనారోగ్యం వస్తుంది అనుకుంటున్నట్టు. అప్పుడు ఆయన నవ్వి, ఇదిగో రంగదాస, ఇదంతా చూసావు కదా, ఈ వసువు తన భార్యతో కొడుకుతో వైకుంఠానికి వెళ్ళిపోతే ఈ నైవేద్యం పెట్టడం, నాకు సేవ చేయటం మొదలైన పనులు నువ్వు చూసుకుంటావా అనగానే, అంతకంటే భాగ్యమా స్వామి, ఆ పని నేనే చేస్తానన్నాడు. ఇప్పుడు వసువు నీ బదులుగా ఈయన ఏజెంట్గా పెట్టుకో, నీకు ప్రతినిధిగా అక్కడ పెట్టుకో. ఇతడు నా కోసం చక్కని గుడి కడతాడు, తోట ఏర్పాటు చేస్తాడు, అతను నైవేద్యం పెట్టిస్తాడు, ఆ నైవేద్యం నేను తింటాను అనగానే, అమ్మయ్య రంగదాసుని నువ్వే ఎలక్ట్ చేసుకున్నావు, నువ్వే నియమించుకున్నావు, ఇంకా నాకు బెంగలేదు ఆయన టక్కున వైకుంఠానికి విమానంలో వెళ్ళిపోయాడు. ఆయన ఏమిటో యోగం, ఆయనకు వైకుంఠానికి వెళ్ళిపోయి యోగం వచ్చింది. నాకు కూడా ఇప్పుడే విమానం వస్తూ వెళ్ళిపోవాలని ఉంది, కానీ ఈ పురాణం 18 రోజులు అవ్వకుండా వెళ్ళడం బాగుండదు కనుక. కానీ లేకపోతే పిలిస్తే ఆయన మనకి ఇస్తాడు విమానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, విమానం నా కోసం వస్తే మిమ్మల్ని నేను కూడా ప్రేమతో ఎక్కమంటాను. అప్పుడు మేమండి ఇంటికి వెళ్ళాలండి, ఇంటికి వెళ్ళి మా ఆవిడని అడగాలండి అంటే మాత్రం విమానం మీకోసం వెయిట్ చేయదు. కాబట్టి
ఉపన్యాసానికి వచ్చే ముందే ఎప్పుడైనా విమానం వస్తే గురువుగారితో వెళ్ళిపోతామని ఇంట్లో చెప్పేసి వచ్చేసేయండి. ఒకవేళ అవకాశం వస్తే, ఎందుకు వచ్చింది గురుగారు, మీ దారిని మీరు వెళ్ళరండి, నేను ఇక్కడే ఉంటానంటే, ఇదిగో భక్త తుకారాం వెళ్ళాలా అయిపోతుంది. గరుడు వాహనం వస్తుంది, నాతో వస్తావంటే, గరుడు వాహనం వస్తుందా, దానికోసం బంగారం లాంటి నిద్ర లేపారా, గరుత్మత్తు మీద కాసేపు ఆకాశంలో అలా అలా తిరిగి రండి అంది. ఇక తిరిగి రావడం ఉండదంటే వినిపించుకోలేదు. పాప అమాయకురాలు నిజం కాదనుకుంది. ఈయన వెళ్ళిపోయాడు, ఆవిడ అక్కడే ఉండిపోయింది. చూసారా, పాపం భర్త గారికి అంత సేవ చేసింది, ఆయన అంటే ప్రాణం, కుటుంబాన్ని నడిపింది ఆవిడ. కానీ వ్యామోహం వల్ల ఎక్కడ ఉండిపోయింది, ఈయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఏమో ఏ క్షణంలో భగవంతుడు ఎవరిని ఎలా అనుగ్రహిస్తాడో తెలియదు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. భక్తుల చరిత్రలు చాలా గొప్పవి. ఈ వసువు వెళ్ళిపోయాడు భార్యా సమేతంగా, పుత్ర సమేతంగా. ఇప్పుడు రంగదాస్ అక్కడ ఆగిపోయాడు. ఈ పెళ్లికి ముందు మధ్యలో, ఇది పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం మధ్యలో ఈ అద్భుతమైన కథ ఎందుకు వచ్చిందో మీకు క్రమంగా తెలుస్తుంది. ఈ రంగదాస్ వరాహస్వామికి నమస్కరించి, ఎందుకంటే వరాహస్వామికి నమస్కరించకుండా శ్రీనివాసుడికి ఎవరో సేవ చేయకూడదు, అక్కడ ఉండకూడదు, నమస్కరించి వెంకటాద్రి మీద మకాం పెట్టాడు. స్వామివారికి ఆలయానికి పక్కన ఓ చెరువు ఉంది. ఈసారి మీరు ఎప్పుడన్నా చూడండి, క్యూ గుండా పెడతారే, ఆ పక్కన ఓ చెరువు ఉంటుంది, సరస్సు. అందులోంచి వెడితేనే, ఇప్పుడు వెడుతున్న మహాద్వారానికి వెళ్ళాలంటే కూడా పెద్ద క్యూ ఉంటుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్లే ముందు అద్భుతమైన చెరువు కొలను ఉంటుంది అక్కడ. ఆ కొలనులో తామర పువ్వులు అద్భుతంగా ఉండేవి పూర్వం. ఇప్పుడు కూడా వాటితో సేవ చేస్తారేమో, ఇప్పటి వ్యవహారం నాకు తెలియదు కదా. ఆ రోజుల్లో పురాణాల్లో విన్నది మేము. అందులో ఆ కొలనులో ఉన్న తామర పువ్వులతో, కలుగు పువ్వులతో స్వామిని పూజించేవారు అని ఇందులో చెప్పారు. ఆ సెలయేట్లో స్నానం చేశాడు. అక్కడున్న పాపనాశనం మొదలైనవన్నీ స్నానం చేసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ మకాం పెట్టాక రోజు పాపనాశనానికి వాటికి వెళ్ళడం కుదరదు కనుక. స్వామివారికి రోజు నివేదన చేస్తానని మాట ఇచ్చాడు కదా, సేవ బాగా చేయాలి కదా. ఇతనికి లోపల అనుమానం, మళ్ళీ నేనేమో శూద్రుణ్ణి, నా నైవేద్యం స్వామి తింటాడో లేదోనని. బోయవాడు పెట్టిన అన్నం తిన్నాడు కదా ఆయన, కానీ ఈయనకి ఎందుకో లోపల కొంచెం అనుమానం వచ్చింది. సరే, ఎందుకు వచ్చింది అనుమానం వచ్చినప్పుడు మనం ఎందుకు ఉండడం అనుకున్నాడు ఆయన. నిజానికి పరమాత్మకి కులం లేదు, ఇవన్నీ మనం కల్పించుకున్నవి. ఆయనకి భక్తి తప్ప ఏం లేదని చెప్పారు కదా. ఆయన అన్ని కులాల్లో పుట్టాడు, పశువుల్లో పుట్టాడు, పక్షుల్లో పుట్టాడు. సర్వం నేనేం చెబుతున్నాడు, రోజు సర్వం జగన్నాథం అంటున్నాడు. అన్నిటికీ అతీతుణ్ణి అని చెప్పాడు ఆయన. ఆత్మ అవస్థాత్రయ సాక్షి, ఆత్మ సర్వాతీత, ఆత్మ మూడు అవస్థలకి సాక్షి, అన్నిటికీ అతీతమైనది ఆత్మ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అవస్థలు అంటే ఏమిటి? జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మెలకుగా ఉన్నాం, దీన్ని జాగ్రత్త అవస్థ అంటారు. నిద్రపోతే దాన్ని సుషుప్తి అవస్థ అంటారు. ఆ నిద్రలో కళలు వస్తాయి కదా, దాన్ని స్వప్న అవస్థ అంటారు. కాబట్టి అవస్థలు ఎన్నమాట? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలు. ఈ మూడు అవస్థలకి సాక్షి తప్ప ఆత్మ దీంతో సంబంధం లేకుండా ఉంటుంది. అందుకనే ఆత్మ అవస్థాత్రయ సాక్షి, అన్నిటికీ అతీతం అది. ఈ శరీరంతో సంబంధం లేదు ఆత్మకి. లోపల ఉంటుంది, శరీరం ఉంటే ఆత్మ నిలబడుతుంది. కానీ శరీరంతో సంబంధం లేకుండా విడిచిపెట్టి ఇంకో శరీరాలు ధరిస్తూ ఉంటుంది. అయినా పాపం ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది. అక్కడ ఒక వైఖానసులు ఉన్నవారు. వైఖానసులు అంటే స్వామికి చాలా ఇష్టం, ఎందుకంటే విఖనోముని రూపంలో ఆయనే పుట్టాడు. అందుకే విష్ణు సహస్రనామంలో వైఖాన సామగాయన, వైఖానుడు ఆయనే. ఆ వైఖానసుడిని కలిశాడు. ఈ రంగదాసుకి అప్పటికి వయస్సు ఎంత అడగరే? 12 ఏళ్ళుట. నాకు ఆశ్చర్యం కలిగింది, 12 ఏళ్ళకి అంత భక్తి కలిగింది. చూశాడు, కొండ మీదకి వచ్చాడు, స్వామివారు ఆయన చేత సేవ చేయించుకున్నాడు. బాలో 12 వార్షిక. ఇందులో 81వ పేజీలో 9వ అధ్యాయంలో రంగదాసు కేవలం 12 సంవత్సరముల బాలుడు అని చెప్పారు. ఆ బాలుడు వైఖానసుడిని ఒక ఆయన చూసుకుని, స్వామివారికి నైవేద్యం పెట్టాలి, ధాన్యము, తేనె, జున్ను, పంచదార ఇవన్నీ నేను తెస్తాను, మీరు చక్కగా వండి నైవేద్యం పెట్టండి. ఆ నైవేద్యంలో కొంత మీరు ప్రసాదంగా సేకరించి నాకు పెట్టండి అనగా, అలాగేనండి అన్నట్టే. ఇంకక్కడి నుంచి రోజు ఈయన ఏం చేసేవాడు, నైవేద్యానికి కావలసిన పదార్థాలు ఈ వైఖానసుల వారికి ఇచ్చేవారు, ఆయన వండేవాడు, పెట్టేవాడు. స్వామివారికి దగ్గరలోనే పంట పండించాలి. కేవలం ఆ నైవేద్యమే కాకుండా స్వామికి అలంకారం అంటే బాగా ఇష్టం.
పువ్వులంటే ఇష్టం, నగలంటే ఇష్టం, ఫలాలంటే ఇష్టం. అసలు పువ్వులతో అలా అలంకరిస్తే ఆయన చాలా ఇష్టపడతాడు. పుష్పప్రియ, ఆయనకి పుష్పప్రియుడని ఇష్టం. చామంతి పువ్వులు, మల్లె పువ్వులు, బంతి పువ్వులు, ఇలాంటి పువ్వులు అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే వాటితో మాలలు కట్టి వాటితో ఆయన పూర్తిగా ఒక్క ముఖం తప్ప మిగతా అంతా కనబడేలా కప్పేస్తే ఇక పులకించిపోతాట. పుష్పాలు ఇస్తే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల ఈయన ఏం చేశాడు, ఆ చుట్టుపక్కల కొన్ని చెట్లు నరికి కొంత పొలం తయారు చేసి అందులో ధాన్యం పండించేవాడు. మరికొంత ఒక చక్కని పూల తోట ఏర్పాటు చేశాడు. ఆ పూల తోటలో మల్లికా కరవీరాజ్య కుంద మందార మాలతి తులసి చంపకానాంతు వనాంజేవ చకార. మల్లికలు, గన్నేరు పువ్వులు, కరవీరాలంటే గన్నేరు అనమాట. సంస్కృతంలో కరవీరము అంటారు. వినాయక చతుర్థి నాడు కరవీర పుష్పం సమర్పయామంటే ఒక గన్నేరు పువ్వు వెయ్యాలి. ఇక అడవి మల్లెలు, బొండు మల్లెలు అన్నమాట. వాటిని కుందములు అంటే మొల్లలు, లేక అడవి మల్లెల్ని కూడా కుందములని అంటారు. అడవి మల్లెలు, బొండు మల్లెలు ఎక్కువ సువాసనతో ఉంటాయండి. అసలు పూర్వం ఎక్కువ మంది ఆడవాళ్ళు బొండు మల్లెలే ధరించేవారట. పండు వెన్నెలలో బొండు మల్లియలు గుండెలో నవిరిసే అని అందమైన పాట ఎంతో కాలం క్రితం రాశారు మహానుభావులు. ఈ బొండు మల్లెలు పువ్వులు కింద తీసుకుని వాటిని ఒక మాలగుచ్చి ఆ మాలని పరమాత్మకి సమర్పిస్తే బ్రహ్మానందం పొందుతాడు. అటువంటి వాటిని మందార పుష్పాలని, మాలతులను, సన్నజాజులను, విరజాజులను, తులసిని, చెంపక పుష్పాలు అంటే సంపంగి పువ్వులు అన్నీ సిద్ధం చేశాడు ఆయన. మంచి సంపంగి చెట్లు ఉన్నాయట. అడవి సంపంగి ఒక రకమైన పసుపు రంగులో ఉంటాయి, సువాసనతో ఉంటాయి. ఇవన్నీ రోజు కూసి ఈ ఘుమఘుమలాడే పువ్వులతో మాలలు కట్టి ఈ మాలలు, ఈ ధాన్యం, నెయ్యి మొదలైనవన్నీ వైఖానస అర్చకునికి ఇచ్చేవాడు. ఆయనేమో పూలమాలలు స్వామి మెడలో వేసేవాడు, పువ్వులతో పూజ చేసేవాడు. ఈయన తెచ్చిన ధాన్యాదులతో ప్రసాదం తయారు చేసి నివేదన చేసేవాడు. స్వామికి అప్పటికి గుడి లేకపోతే కష్టపడి కొన్ని రాళ్ళు అవి పట్టుకొచ్చి అతి కష్టం మీద ఒక చక్కని మందిరం కూడా కట్టేట ఒంటరిగా. ఇక్కడ రాశానండి, శిలాకుడ్యం తదాకరోత్. శిలాకుడ్యం అంటే రాళ్లతో గోడ కట్టాడు చుట్టూత. ఎన్ని రాళ్ళు పట్టుకొచ్చాడో ఓపిక తెచ్చుకుని ఒంటరిగా గోడ కట్టాట చుట్టూత. ఇవాళ ఇన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా ఓ బిల్డింగ్ కట్టాలంటే తల ప్రాణం తొక్కొస్తుంది. స్లాబ్ వేస్తే నీళ్ళు కింద కారుతున్నాయి. అది మన టెక్నాలజీ. కానీ ఆ రోజుల్లో మహానుభావుడు సొంతంగా రాళ్లు తెచ్చి ఆ రాళ్లతో గోడ కూడా కట్టాడు. ఈ విధంగా కొంతకాలం అద్భుతంగా పూజ చేశాడు. ఎన్నాళ్ళు? 7 సంవత్సరముల పాటు. సమాస్త్య సప్తతేర్గత. 7 సంవత్సరముల కాలం గడిచింది. ఈ 7 ఏళ్ళు రోజు పువ్వులు కోస్తూనే ఉన్నాడు. ఆ మొక్కలకి నీళ్లు పోసి పెంచాడు, ధాన్యం తయారు చేశాడు, ఈ జున్ను, తేనె, నెయ్యి ఇవన్నీ సమకూర్చాడు. ఇటు స్వామికి పుష్ప పూజ, నివేదన అన్నీ సమర్పించాడు. అసలు రకరకాల సేవలు చేశాడు. అటు అర్చకుడితో కలిసి ఉండి ఎంత భక్తితో సేవ చేయాలో అంత భక్తితో సేవ చేశాడు. ఒకనాడు ఆ రంగదాసు రోజులాగే పొద్దుటే పువ్వులు కోయడానికి వెళ్ళాడు. ప్రతిరోజు ఉదయం పూట 8 గంటల నుంచి 9:30 వరకు పువ్వులతో పూజ చేసేవారట వాళ్ళు. అందుకని సరిగ్గా 8 గంటలకి ఈ పువ్వులన్నీ గంపలతో తీసుకురావడం కోసం పువ్వులు కొయ్యడానికి తన తోటలోకి రంగదాసు వెళ్ళాడు. అక్కడ చెరువు ఉందని కూడా చెప్పానుగా. ఆ చెరువులో స్నానం చేసి పువ్వుల దగ్గరికి వెళ్ళే సమయానికి ఏం జరిగింది? ఆకాశంలో అందమైన మోత మోసింది. దూరంగా ఒక విమానం వచ్చింది. ఎందుకంటే పైకి విమానాలు రావు, ఆ విమానాలన్నీ ఆ చెట్టు కింద వరకే వస్తాయి. అక్కడి వరకు ఒక విమానం వచ్చింది. ఆ విమానంలోంచి ఒక గంధర్వుడు దిగాడు. ఆ గంధర్వుడి పక్కన 16 స్త్రీలు ఉన్నారు. పరమ సుందరీమణులు ఆ గంధర్వ సుందరీమణులు అంటే. ఈ స్త్రీలతో పాటు గంధర్వుడి కిందకి దిగి ఈ చెరువులో స్నానం చేశాడు. జల క్రీడాం కరోతి స్మ దీవిస్థాప్య విమానకం. విమానాన్ని కిందకి దింపి నడిచి వచ్చి భార్యామణులతో జలక్రీడలు ఆడాడు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకున్నారు అనమాట. జలకాలాటలలో అని పాడుకున్నారు వాళ్ళు. ఈ పాటలు విన్నాడు ఈయన. పువ్వులు కొయ్యడానికి వచ్చిన ఆయన పువ్వులు మర్చిపోయి కొయ్యడం మానేసి అలా ఉండిపోయాడు. ఎప్పుడూ తన జీవితంలో ఇటువంటి అందగత్తెలు చూడలేదు, జలక్రీడలు చూడలేదు. దాంతో జలక్రీడలో పడిపోయాడు.
ఈలోపు కొంతమంది స్త్రీలు ఇక్కడ ఒడ్డున పువ్వులు ఉన్నాయి, పువ్వులు కొద్దాం అనగానే వీడే తొందరపడి ఆ పువ్వులన్నీ కోసి గంపలతో అక్కడ పెట్టాడు. ఈ స్త్రీలు పైకి వచ్చారు, ఆ పువ్వులు ముట్టుకున్నారు, అతన్ని చూసి నవ్వారు, భలే పువ్వులు తెచ్చావన్నారు. ఈలోపు ఈ తడిసిన బట్టలతో ఉన్న వీళ్ళను చూశాడు ఆయన. అప్పుడే 17 ఏళ్ల వయస్సు, 19 సంవత్సరాల్లోకి వచ్చాడు ఆయన. 12వ ఏట వచ్చాడు, 7 ఏళ్ళు గడిచే కదా, 19 ఏళ్ళు, మంచి నవయౌవనంలో ఉన్నాడు. ఈ తడిసిన స్త్రీలు, ఈ జలక్రీడలు, ఈ గంధర్వుడితో పాటలు ఇవన్నీ చూడటంతో వాడికి మతిపోయింది. ఒక్కసారిగా ఆయనకి రేతఃపాతం అయిపోయింది, వీర్యస్ఖలనం అయిపోయింది. అప్పుడు అతనికి మతిపోయింది, తనను తాను తెలుసుకున్నాడు. భగవంతుడి కోసం తయారు చేసిన వనంలో ఉన్న పువ్వులు ఈ స్త్రీలకు ఇవ్వబోయానా అనుకున్నాడు. ఆ స్త్రీలని దగ్గరికి రానివ్వకుండా ఆ పువ్వుల దగ్గరికి పెట్టుకుని ఒక్క క్షణం ఏడ్చాడు. వాళ్ళు కూడా కనిపెట్టారు, గంధర్వుడు కూడా నవ్వాడు. ఈ పిచ్చాడికి వ్యామోహం కలిగింది అనుకుని విమానం ఎక్కి వెళ్ళిపోయారు. ఇతడికి సిగ్గు కలిగింది, తన మీద తనకి జుగుప్స కలిగింది. ఎన్నాళ్ళు కఠోర దీక్షతో, బ్రహ్మచర్య దీక్షతో ఈ చెరువులో స్నానం చేసి శ్రీనివాసుని కోసం పవిత్ర పుష్పాలు కోసి పట్టుకెళ్ళి ఇచ్చాను. ఇప్పుడు ఈ పువ్వుల గంపతో పాటు నా వస్త్రం అంతా అపవిత్రం అయిపోయింది రేతస్సు వల్ల. ఈ స్త్రీల వ్యామోహాలు ఇలా పడిపోయానేమిటి అనుకున్నాడు. కానీ అనుకుంటున్నాడు కానీ మనస్సు నిగ్రహించుకోలేకపోతున్నట్ట. అందుకే ఏమన్నారు, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు అత్యంత బలమైనవి. ఎంత పండితుడైనా, ఎంత జ్ఞాని అయినా దానిని నిగ్రహించలేడు. చాలా గొప్పవాడే, తపస్సు చేసిన వాడే, కానీ ఒక్క క్షణకాలం ఇంద్రియాలకు లోబడి భ్రష్టుడైపోతూ ఉంటాడు. ఈ మనస్సుని, ఈ ఇంద్రియాలని అదుపులో పెట్టడం అంత తేలిక కాదు. మహాత్ములు కూడా భ్రష్టులైపోతారట. కాకపోతే మహాత్ములు కనుక వాడు భ్రష్టుడైనా గొప్పవాడు అవుతాడు, సామాన్యులైతే వ్యసనాల పాలై పాడైపోతాడు. పాపం సిగ్గుపడి వెంటనే వెళ్ళి స్నానం చేసి కొత్త పువ్వులు కోసుకుని ఆలస్యంగా వచ్చాడు. రోజు 9-9:30 కల్లా పూజ అయిపోయేది. 8 to 9:30 మధ్యలో పూజ అయిపోయేది. ఈ రోజు రావడమే 9:30 దాటిపోయింది. విమానంలో వచ్చిన వాడికి మధ్యలో కారు కనుక బురదలో ఇరుక్కుపోతే కారులోంచి బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వస్తే ఎలా లేట్ అవుతుందో అలా ఈ పూట లేట్ అయిపోయింది. రాగానే అర్చక స్వామి వైఖానసుడు ఏమిటి ఆలస్యమయ్యింది అన్నట్టు. నబద్ధ మాలికాశ్చాపి త్వయా ఆరామేచ కింకృతం. రాగానే అర్చక స్వామి వారు ఏమన్నారు, రోజు పువ్వులు కోసేవాడివి, కొన్ని పువ్వులేమో విడిగా పట్టుకొచ్చేవాడివి, కొన్ని పువ్వులు దండ కింద గుచ్చి పట్టుకొచ్చేవాడివి. దండ స్వామికి వేసేవాడిని, విడి పువ్వులతో అష్టోత్తర శతనామమో లేక సహస్రనామంతోటో లేక శ్రీ సూక్త పురుష సూక్తాలతోటి అర్చనకు ఉపయోగించేవాడిని. ఇవాళ నువ్వు పువ్వులు మాలగా గుచ్చలేదు, పువ్వులు కూడా ఏదో విచిత్రంగా ఉన్నాయి, కొత్తవి కోసుకొచ్చావు. నీ మనస్సు కూడా వ్యగ్రంగా ఉంది. తోటలో ఏం చేసావు, ఎందుకు ఇంత ఆలస్యమైంది, పూజ అయిపోయే సమయానికి వచ్చావేమిటి అన్నట్ట. ఇత్థం పృష్టో రంగదాసో నావదల్లజ్జయా తతః లజ్జితం రంగదాసం తం ప్రోవాచ మధుసూదనః. ఇలా వైఖానస స్వామి వారు అడిగితే ఈయన సిగ్గుతో తల వంచుకుని మాట్లాడలేదు. ఏదో స్త్రీలు వచ్చారండి, జలక్రీడలు ఆడారండి, ఆ తడిసిపోయిన బట్టల్లో ఉన్న వాళ్ళ సౌందర్యం చూశానండి, రేతఃపాతం అయిందని ఏం చెప్పుకోగలడు చెప్పలేక తల వంచుకుని సిగ్గుపడి కొంచెం కన్నీళ్లు పెట్టుకున్నాడు. అర్చకుడు ఆశ్చర్యపోయాడు, ఈయన మాట్లాడేమిటి అనుకుంటూ ఉంటే పక్కన ఆ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అందులో ఉన్న స్వామివారు నడిచి బయటకు వచ్చాడు. స్వామిని చూడగానే ఇద్దరు సాష్టాంగ నమస్కారం చేశారు. రంగదాస, ఎందుకు సిగ్గుపడతావు? నీవు నాకు పరమభక్తుడివి. ఈ ఇంద్రియములన్నీ సృష్టిలో ప్రతి మానవునికి భగవంతుడు ప్రసాదించినవి. నా వైష్ణవ మాయకి లోబడి ఎవరైనా ఎంత గొప్పవాడైనా ఈ కామానికి గురవుతాడు. నువ్వు జితేంద్రియుడివి, ఇంతకాలం ధైర్యం వహించావు. ఒక విధంగా ఈ మాయకి గురై స్త్రీలను చూచి వ్యామోహం చెందినా అంతలోనే వ్యామోహంతో వాళ్ళకి పువ్వులు ఇవ్వకుండా నిన్ను నీవు నిగ్రహించుకున్నావు. ఆ నిగ్రహానికి మెచ్చాను. నన్ను పూజించేవాడు ఎప్పుడన్నా చిన్న చిన్న అపరాధం చేసినా నా మాయ వల్ల ఆ అపరాధాలను నేను పట్టించుకోను. ఈ స్వల్ప అపరాధానికి నేను నిన్ను క్షమించాను. కాకపోతే పువ్వులు నాకు కోసి సమర్పించేవాడు మనస్సులో ఏది సంకల్పిస్తే ఆ కోరిక తీరుస్తాను, ఇది నాకు నియమం. స్వామి చెప్పిన మాట కొంచెం వినండి.
భగవంతునికి పుష్పములు సమర్పించేవాడు కొంతకాలం పువ్వులు ఇవ్వగా ఇవ్వగా, అంటే చామంతి పువ్వులో మల్లె పువ్వులో దండలుగా గుచ్చి ఆయన మెడలో వేసిన, లేక కొన్ని పువ్వులతో ఆయన్ని పూజించిన, తులసీ దళములతో ఆయన్ని పూజించిన ఆయన ఆనందపడతాడు. ఇలా కొంతకాలం చేస్తే ఓ 5-6 ఏళ్ళో 7 ఏళ్ళో చేస్తే ఇక ఆ తర్వాత వాడి మనస్సులో ఏ కోరిక వచ్చినా తీరుస్తాట ఆయన. తీర్చకూడని కోరిక కూడా తీరుస్తాట. నాకు పుష్పములంటే అంత ఇష్టం, నువ్వు 7 ఏళ్లుగా పువ్వులతో పూజించిన పుణ్యం వల్ల ఇవాళ నీ మనసులో కోరిక ఏమిటో తెలిసిందే, తీరుస్తున్నా. ఈ జన్మలో కుదరదు, నువ్వు ఈ జన్మలో ఇదే ఆఖరి పూజ. ఈ పూట చూచి ప్రసాదం తీసుకుని శరీరం విడిచిపెడతావు, చాలా కాలం స్వర్గంలో ఉంటావు. ఆ తర్వాత భూలోకంలో కొంతకాలానికి సుధర్ముడు అనే రాజుగారికి నాగకన్యకకి కొడుగ్గా పుట్టి తొండమానుడు అనే పేరుతోటి ప్రసిద్ధికి ఎక్కుతావు. ఆ జన్మలో నువ్వు చూసిన గంధర్వ స్త్రీలంతా భూలోకంలో మళ్ళీ మానవ స్త్రీలుగా జన్మిస్తారు. నువ్వు 16 స్త్రీలు చూసావు, ఈ 16 నీకు భార్యలు అవుతారు. వాళ్ళ చేత సేవ చేయించుకుంటూ బ్రహ్మానందం అనుభవిస్తావు. అనగా నేను తెల్లబోయి ముక్తి కోసం నీ దగ్గరకు వచ్చి చివరికి నేను కూడా కాముకుండా అయిపోయానా, ఇప్పుడు ఈ భార్యలతో ఏం పడతానండి అన్నట్ట. 16 భార్యలతో భోగాలు అనుభవించడానికి చివరికి పూజ చేయడం. వెనకటికి ఎవడో భగవంతుడు ప్రత్యక్షమైతే ములక్కాడేమని కోరేట. ములక్కాడ, వాడికి ములక్కాడలు అంటే ఇష్టం, కర్మగాలి. భగవంతుడు ప్రత్యక్షం అయితే ములక్కాడలా కోరుకునేది. నిజంగా శ్రీనివాసుడు ప్రత్యక్షం అయ్యాడంటే అప్పుడు ఏం కోరుకోవాలి? నాకు ఉప్పల్లో 1000 గజాలు ఇవ్వండి అని కోరుకుంటావా? రామరామ, ఇదే మన బతుకు. స్వామి శాశ్వతంగా నీ అనుగ్రహం కావాలని కోరుకోవాలి. నేను 7 ఏళ్ళు పువ్వులతో పూజ చేస్తే చివరికి నేను చక్రవర్తిగా పుట్టి గంధర్వ భోగాలు అనుభవించి గంధర్వ స్త్రీలను భార్యలుగా పొంది చివరికి భోగలాలసుండి అయిపోనా, నాకు ఇక ముక్తి రాదా అన్నట్ట. కంగారు పడకు, మరి నీ పూజ నిన్ను విడిచిపెట్టదు. నీవు చేసిన ఈ పూజా ఫలం వల్ల తొండమానుడిగా భోగాలు అనుభవిస్తున్నప్పటికీ శ్రీనివాస పద్మావతి కళ్యాణానంతరం నా మీద నీకు భక్తి కుదురుతుంది. నీ అంతఃపురం నుంచి కొండ దాకా సొరంగ మార్గం వేసుకుని రోజు రాత్రి వచ్చి నన్ను పూజిస్తావు. ఎంతకాలం? సాగ్రం శతాబ్దం, 100 సంవత్సరములు నన్ను అలా పూజిస్తావు. 100 years రోజు రాత్రి నన్ను పూజిస్తావు. ఆ తర్వాత నా అనుగ్రహంతో నీకు శాశ్వత కైవల్యం ఏదో ఒక నాటికి లభిస్తుంది. నా పూజ చేసిన వాడికి భోగాలు ఇచ్చి తర్వాత ముక్తినిస్తాను. ముందెప్పుడు పరమాత్మను పూజిస్తే ఏమవుతుంది? భుక్తి ఇస్తాడు, అప్పుడు ముక్తిస్తాడు. అందుకే మీకు సత్యనారాయణ వ్రతంలో చివరన ఇహలోకే భోగాన్భుంక్త్వ, ఈ లోకములో భోగములన్నీ అనుభవించి అంతే సత్యపురం యయౌ, శరీరం విడిచాక సత్యనారాయణ స్వామి సన్నిధానానికి వెళ్ళాడు అని ఉంటుంది చూడండి. భగవంతుడు ఇక్కడ భోగాలు ఇవ్వకుండా ఒకేసారి వైకుంఠానికి పంపేయడు. మీ అందరూ పురాణం వినేవాడు కంగారు పడక్కర్లా, రేపే గురువు గారు వచ్చి విమానంలో పట్టుకుపోతాడేమో, అనవసరంగా ఇక్కడికి వచ్చావరా అని ఇంటికి పోక్కర్లా. 100 ఏళ్ళు నిండేదాకా మీకు అన్ని సుఖాలు ఇచ్చి మీకు ఎప్పుడు కోరిక వస్తే అప్పుడే ముక్తిని ఇస్తాడు. అదేమో అంత తేలిక కాదు. కాబట్టి రేపే వైకుంఠానికి పట్టుకుపోతారేమో, అయ్య బాబాయ్ మా సనత్ నగర్ ఇల్లు, భరత్ నగర్ ఇల్లు, నాగోల్ ఇల్లు ఏమైపోతాయి, ఎల్బీ నగర్లో ఆ వాహనాలు ఏమైపోతాయని యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ బై వెహికల్స్. ఆ వెహికల్స్ మీ పిల్లలు పెడతాయి, కంగారేం పడకండి. భగవంతుడు అంత తేలిక ఏం చట్టుకుని ఏం పట్టుకెళ్ళాడు. అందుకే ఈయనతోటి నువ్వు సుఖాలు అనుభవించిన తరువాత నా దగ్గరకు వస్తావు అన్నాడు. ఆ రంగదాసు ఆ క్షణమే స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్వర్గంలో కొంతకాలం ఉండి ఇదిగో ఈ చంద్రవంశంలో ఆకాశరాజుకి సోదరుడిగా సుధర్మ మహారాజు గారికి నాగకన్యకి తొండమారుడనే పేరుతో పుట్టాట. ఇది ఆయన యొక్క ఫ్లాష్ బ్యాక్. మహానుభావుల చరిత్రలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నారదుడు పూర్వజన్మలో దాసీపుత్రుడు కదా, అలాగే ఈ జన్మలో ఈయన కూడా అలా పుట్టాడు. ఒక సామాన్యుడు కేవలం శ్రీవారి కటాక్షం వల్ల తొండమారుడిగా పుట్టాడు. 5వ ఏట నుంచి విష్ణు భక్తుడు అయ్యాట. ఇదే పూర్వజన్మ సంస్కారం. అనేక జన్మల తపస్సున్నది, స్వామివారికి పువ్వులు ఇచ్చిన పుణ్యం ఉంది. అందుకే ఇక్కడ రాశారండి సుస్పష్టంగా, 5వ ఏట నుంచి ఆయనకి సంపూర్ణముగా విష్ణు భక్తి ఏర్పడిందిట. రోజు విష్ణువుని తప్ప ఎవరిని తలుచుకునేవాడు కాదు. పూర్వం ఒకప్పుడు గంధర్వ స్త్రీలను చూశాడుగా, వాళ్ళే ఈయనకి భార్యలు అయ్యారు 16. పాండ్యరాజు కుమార్తె పద్మని ఈ 16 పెళ్లి చేసుకున్నాడు. ఇది కాక వేరు వేరు దేశాలకు చెందిన ఇంకో 100 మంది భార్యలు అయ్యారు. వెరసి 116 ఈయనతోటి మొదలయ్యాయి. 116 భార్యలు అయ్యారు.
ఈ భార్యలతో దేవేంద్రుడిలాగా ఆయన ఆకాశరాజుకి తమ్ముడై యువరాజుగా ఉండి సుఖాలు అనుభవించాడు. ఆకాశరాజు శరీరం విడిచిపెట్టాక ఈయనే రాజయ్యాడు కదండి. ఆకాశరాజు కొంతకాలం అయ్యాక వెళ్ళిపోయాడు కదా. అప్పుడు ఈయనే మహారాజే చక్రవర్తి అయి మహాభోగాలు అనుభవిస్తూ కూడా పరమాత్ముడిని అత్యంత భక్తితో సేవించాడు. ఇది తొండమానుని పూర్వజన్మ రహస్యం. ఇక ఇప్పుడు కళ్యాణగాథ చెబుతున్నాను విను. పద్మావతి వివాహం కోసం తరలి వచ్చాడు శ్రీనివాసుడు. వస్తూ దారిలో ఒక చోట విడిది చేశాడు. విడిది చేయగానే ఆయనకి మళ్ళీ బెంగ పట్టుకున్నదట. లక్ష్మీదేవి నన్ను విడిచిపెట్టి అలిగి వెళ్ళిపోయింది, ఎక్కడో కరవీరపురంలో ఉంది. పెళ్లికి లక్ష్మి లేకపోతే శోభ ఉంటుందే? నారదా, లక్ష్మి లేని పెళ్లి కాదు అనగానే, ఎంతండి ఆవిడ నేను తీసుకొస్తాను అని వెంటనే నారదుడు బయలుదేరాడు. ఆ సమయంలో కరవీరపురంలో తామర పువ్వులో కూర్చుని లక్ష్మీదేవి భక్తులను అనుగ్రహిస్తోంది. అగస్త్య మహర్షి ఆవిడ్ని స్తోత్రం చేశాడు. అత్యద్భుతమైన స్తోత్రం అది. స్వయముగా అగస్త్యుడు రచించిన శ్లోకం అన్నమాట. ప్రాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని పద్మగౌరి క్షీరోదజే కమల కోమల గర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. రోజు ఉదయం లేచి నీకు నమస్కరిస్తాను. ఎవరికి? కమల అంటే లక్ష్మీదేవికి. అమ్మవారికి పద్మ, కమల అని పేరు. నువ్వు కమలవి. కమలాయతాక్షి, తామర పువ్వు వలె విశాలమైన కన్ను కలిగింది ఆవిడ. ఆయతము అంటే విశాలం. ఆవిడ కళ్ళు విశాలమైన కళ్ళు. ఎలాంటి విశాలమైన కళ్ళు? తామర పువ్వు రేకుల వలె విశాలంగా ఉండే కళ్ళు కలిగినది. శ్రీ విష్ణు హృత్కమలవాసిని, విష్ణుమూర్తి యొక్క హృదయ పద్మంలో ఉంటుంది. ఆవిడేమో పద్మ, ఆవిడ కళ్ళు పద్మములు, ఉండేది హృదయ పద్మం, విష్ణు హృదయ పద్మంలో. పుట్టింది క్షీరోదజ, క్షీర అంటే పాలు, ఉద అంటే సముద్రం, క్షీరోదజ పాల సముద్రం నుంచి పుట్టింది. కమల కోమల, ఎంత తామర పువ్వు ఎంత మృదువుగా ఉంటుందో ఆవిడ శరీరం అంత మృదువుగా ఉంటుందండి. మీరు తామర పువ్వు రేకులు చూడండి, ఆ మధ్యలో ముట్టుకుంటే నున్నగా వెన్న కంటే కూడా మృదువుగా ఉంటుంది. అదిగో అలా కోమలంగా ఉండేటటువంటి తల్లివి నువ్వు. ఆ మధ్యలోంచి పుట్టిన దానివి, గౌరవర్ణంతో ఉండే తల్లివి. అటువంటి లక్ష్మి ప్రసీద, ప్రసన్నురాలువు కమ్ము. సతతం నమతాం శరణ్యే అన్నారు. నమతాం, నమస్కరించిన వారికి అభయం ఇస్తుంది ఆవిడ. ఒక్క నమస్కారం చేసి లక్ష్మి నీకు దండం పెడుతున్నాను రక్షించు అంటే ఇంకా ఆ క్షణం నుంచి వాడి బాధ్యత అంతా తానే స్వీకరించి అనుగ్రహిస్తుంది గనక అమ్మని నమతాం శరణ్య అన్నారు. అంటే ఒకరోజు కదట, సతతం. ఒక నమస్కారం చేసిన వాడిని ఎల్లవేళలా రక్షిస్తుంది. అటువంటి లక్ష్మి నీకు నమస్కారం. ఇటువంటి స్తోత్రం ఏం చేశాడండి. కమలే కమలాక్షవల్లభేత్వం కరుణాపూర తరంగితై రపాంగై, ఈ స్తోత్రం అందులో ఇది. ఆ శ్లోకాలను కూడా మన వాళ్ళు ఈ సువర్ణధార స్తోత్రంలో చేర్చేశారు. కానీ నిజానికి ఇవి కాశీఖండంలో స్కాంద పురాణంలో అగస్త్యుడు చేసిన స్తోత్రం. ఎక్కడ? కొల్హాపురంలో చేశాట. అటువంటి స్తోత్రము విని నారదుడు అమ్మకి నమస్కరించాడు. ఆ సమయంలో అక్కడ అగస్త్యుడు ఉన్నాడు, ఇటు నారదుడు ఉన్నాడు. నారదుడు ఆ తల్లికి నమస్కరించి, తల్లి శ్రీమన్నారాయణుడు పద్మావతిని వివాహం చేసుకుంటున్నాడు. ఆయన్ని పెళ్లి కొడుకులు చేయవలసిన బాధ్యత, పెళ్లి సందడంతా నిర్వహించవలసిన బాధ్యత నీది అన్నాడు. నా స్వామికి పెళ్ళా అని ఆ క్షణమే చక్క 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 అక్కడి నుంచి బయలుదేరింది ఆవిడ. నారదునితో కలిసి వచ్చింది. దీన్ని బట్టి చూసారా ఎంత కల్పితం చేశారో మన వాళ్ళు. లక్ష్మీదేవి కోపం వచ్చేసి చెడామడ తిట్టేసిందిట స్వామిని. తట్టుకోలేక ఆయన రాయి అయిపోయాట పాపం. వీళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. మరి స్వయంగా లక్ష్మీదేవి అక్కడికి వచ్చింది, శ్రీనివాసుడిని కూర్చోబెట్టింది. అమ్మవారు పార్వతి, సరస్వతి కూడా వచ్చారు. ముగ్గురు అమ్మవార్లు శ్రీనివాసుడికి మంగళ స్నానం చేయించారు. చక్కగా తల అంటారు. అంటేటప్పుడు సంపంగి నూనె రాశారు తలకి. పూర్వం చక్కగా కొబ్బరి నూనె ఒకటి ఉండేది, దాన్ని నెత్తికి రాసుకునేవారు. ఆ తర్వాత తలంటుకొని తల దువ్వుకుని జడ అని ఒక పదార్థం, జడ పదార్థం వేసుకునేవారు. ఇప్పుడు ఎక్కువగా పిశాచాలు విడబోసుకుని కనబడుతున్నాయి. ఉత్తిష్టంతు భూత పిశాచా అని మంత్రం చదువుకుని వెళ్ళిపోవాల్సి వస్తుంది. చక్కగా స్వామివారికి కూడా అలాగా సంపంగి నూనె రాసి తలంటారట. అది కూడా కుంకుడుకాయలు పులుసుతో, దిక్కుమాల షాంపూలతో కాకుండా కుంకుడుకాయల పులుసుతో అలా చక్కగా తామాలి.
చుండ్రు పోతుంది, జుట్టు పెరుగుతుంది. ఇప్పుడు అందరికీ తల మైదానం ఎందుకు అవుతుంది అనుకుంటారు? రాసుకోడు నూనె, షాంపూలు పెడతాడు. దాంతో ఏమైపోయింది, ఈ షాంపూ నెత్తి మీద క్యాంప్ వేయగానే 5వ ఏట నుంచి బట్టతల మొదలు. కుంకుడుకాయలతో రుద్దుకుంటే చూడండి జుట్టు మళ్ళీ పెరుగుతుంది, ఊడిన జుట్టు వస్తూ ఉంటుంది. కుంకుడుకాయలు చుండును పోగొడతాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఆ చేదు మంచిది, కళ్ళలోకి పెడితే మంచిది, కళ్ళలో పుసిగిలిపోయి కంటికి చూపు పెరుగుతుంది. రేపటి నుంచి వీరందరూ కుంకుడుకాయలు వాడండి, షాంపూలు బహిష్కరించండి చక్కగా. దానివల్ల వచ్చే ఆరోగ్యం ఎప్పుడు ఆరోగ్యం. ఒంటికున్న చర్మ రోగాలు కూడా పోతాయి. ఈ విధంగా తలంటి స్నానం చేయించారట, మంగళ స్నానం చేయించారు. పసుపు పచ్చని బంగారపు అంచు కలిగిన వస్త్రం పట్టుకొచ్చారు. ఆ వస్త్రాన్ని స్వామివారికి కట్టారు. రకరకాల ఆభరణాలన్నీ కూడా ధరింపచేశారు. ఆ తర్వాత కస్తూరి తిలకం నుదుట పొడుగ్గా తీర్చిదిద్దారు, కళ్యాణ తిలకం తీర్చిదిద్దారు. స్వామివారి చెవులకి కొండలాలు లక్ష్మీదేవి పెట్టింది, చేతులకి కంకణాలేమో పార్వతి వేసింది. సరస్వతీదేవి ఏం చేసింది, మీసాలను అలా తీర్చిదిద్దింది. స్వామివారికి కూడా మీసాలు ఉంటాయండి. అదేంటో విష్ణుమూర్తి అంటే మీసాలు లేకుండా చూపిస్తారు. ఆయనకి ఆకుపచ్చని మీసాలు, పచ్చని మీసాలు ఉంటాయి, అందమైన మీసాలు ఉంటాయి. అలా మీసాలు తీర్చిదిద్దారు, అన్ని అలంకారాలు చేశారు. చక్కగా గంధము పొయ్యారు, కానీ గంధం కొందరు పూస్తే పన్నీరు కొందరు కొట్టారు. పన్నీరు కన్నీరు రాకుండా, కంట్లో కొట్టకుండా ఒంటికి కొట్టాలి, అవన్నీ కొట్టారు. ఇప్పుడు లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు మాతలతో కలిసి శ్రీనివాసుడు ఆకాశరాజు గారి నగరానికి తరలొచ్చాడు. ఆయన కోసం అద్భుతమైన విడిది గృహం ఏర్పాటు చేశారటండోయ్. మంచి ఏసీ రూములు ఏర్పాటు చేశారు, న్యాచురల్ ఏసీ, దిక్మాల మిషన్లు కాదు. ఆ అపూర్వ భవనం ఆకాశంలో ఏర్పాటు చేశారు. అది కూడా ఆకాశహర్మ్యం, విశ్వకర్మ చేత నిర్మింపబడిన భవనంలోకి శ్రీనివాసుడిని ప్రవేశపెట్టారు. ఇక ఆ తరువాత ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచి అన్ని ప్రాంతాల నుంచి పరిచారకులు వచ్చారు. అసలు ఎక్కడ పరిచారకులు అంటే వాళ్ళు కనుసైగతో ఎవరికి ఏ వస్తువు కావాలో అందించారు. కొందరికి చెప్పులు ఇచ్చారు, కొందరికి గొడుగులు ఇచ్చారు, కొందరికి వస్త్రాలు ఇచ్చారు, కొందరికి నగలు ఇచ్చారు. శ్రీనివాసుడితో పాటు వెళ్ళిన వాళ్ళందరూ భోగాలు అనిపించారట. అసలు జగద్గురువు గారి కంటే గురువు గారితో వచ్చిన వాళ్ళు ఎక్కువ భోగాలు అనిపించారట. గురువు గారికి 1 కిరీటం పెడితే వాళ్ళకి 10 కిరీటాలు పట్టుకెళ్ళారు. జగద్గురువు అయిన శ్రీనివాసుడికి 1 పెసరట్టు ఉప్మా పెడితే వీళ్ళంతా 10 పెసరట్టు ఉప్మాలు తినేశారు బాగా. చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ తింటారండి. పెళ్లికి వచ్చినప్పుడు అసలు గురువు గారికి తక్కువ, మిగతా వాడికి ఎక్కువగా ఉంటాయి. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు పెట్టారట. తిని సంతృప్తి పొందిన వాళ్లే తప్ప సంతృప్తి పొందని వాళ్ళు లేరు. తిన్న ఆహారం వల్ల బలం తప్ప అనారోగ్యం లేదు. వైభవంగా జరిగాయి. ఎవడు ఏ పదార్థం అరిటి ఆకు మీద ఎంత కోరుకుంటే అంత పదార్థం వచ్చేదట. ఒక ఆయనకి బూరి ఇష్టం, ఒక బూరి అంటే ఒక బూరే వచ్చేది. బొబ్బట్టు అంటే ఒక బొబ్బట్టే వచ్చేది, ఆ బొబ్బట్టులోకి నెయ్యి వచ్చేది. ఈ బొబ్బట్టు తిన్నాక వాడు బొబ్బలు పెట్టేవారు కాదు, అంత రుచిగా ఉండేవి. పనసపొట్టు కూర, పులిహేర కూరలా వండారు. ఇక పులిహేర, దధ్యోజనం, కట్టు పొంగలి, ఆ పొంగలి, ఈ పొంగలి, గారెలు, మైసూరు పాకాలు, లడ్డూలు, ఓయ్ బాబోయ్, చేసిన పదార్థాలు లెక్క పెట్టలేం, వాటి పేర్లు కూడా తెలియదు. ఈ విధమైనటువంటి అనేక దివ్య మధుర పదార్థాలు, ఉల్బణాలు, అనుల్బణాలు, లవణాలు, అలవణాలు, మళ్ళీ లవణము తీపి కలిపినటువంటివి, ఇటువంటి పదార్థములు కోకొల్లలుగా ఉన్నాయి. ఇదందరూ భోజనం చేశాక ఇక శుభలేఖలు పుచ్చుకొని ఎదుర్కోలు ఉత్సవం అని ఒకటి చేశారు. ఎదుర్కోలు ఉత్సవం బ్రహ్మాది దేవతలందరితో కలిసి శ్రీనివాసుడు ఆకాశరాజు గారి సన్నిధానానికి పద్మావతి పరిణయానికి వచ్చి దారిలో అనేక రకములైన విందు భోజనాలు చేశాడు అని చెప్పుకున్నాం. శివుడు, ఇంద్రుడు, వరుణుడు, కుబేరుడు వీరంతా ఆయన్ని సేవిస్తూ ఉండగా వశిష్ఠుడి వంటి మహర్షులంతా ఆయన వెంట వచ్చారు. ఒక పక్కన సనక సనందనాదులు, మహానుభావులు, అవధూతలు, ఏ లౌకికమైన వాంఛలు లేని వారు కూడా ఆయన అనుసరించారు. భక్తులు, అవధూతలు, జ్ఞానులు, వైరాగ్య సంపన్నులు, ఇలా ఒకరేమిటి, ఏ ఏ మార్గాలలో ఉండి పరమాత్మని సేవిస్తున్నారో వారందరూ ఆయన అనుసరించారు. దానితో పాటు విశ్వక్సేనుడు కూడా బెత్తం పుచ్చుకుని ఆయన వెంట వచ్చాడు. ఇంతమంది గణాలను వెంట పెట్టుకుని ఆకాశరాజపురంలో, ఆకాశంలో మహాత్ముడు విశ్వకర్మ నిర్మించినటువంటి విడిది గృహంలో ప్రవేశించాడు. అసలు ఆ విడిది గృహాన్ని చూస్తేనే సగం కడుపు నిండిపోతుందిట. కొన్ని చోట్ల భోజనం కూడా చేయక్కర్లా, విడిది వసతి చూస్తేనే చాలు మనకు ఆనందం కలుగుతుంది. ఆ గృహాలన్నీ
ఏ మూల నుంచి చూసినా సువాసనలతో నిండి ఉన్నాయి. ఈ సువాసనలు కూడా స్వతసిద్ధమైన సువాసనలు. ఈ మధ్యకాలంలో పెర్ఫ్యూమ్స్ అని కొడుతున్నారు. అవి కొడితే ముక్కులు పాడైపోయి అనారోగ్యాలు వచ్చి నిద్ర పట్టడం లేదు తెల్లవారు. అన్ని కెమికల్స్. గంధంలా అనిపిస్తుంది, అది గంధం కాదు. ఉన్న జీవన బంధమే విడగొట్టేటటువంటి గంధాలు అవి. కొన్ని చోట్ల అందుకే అగరత్తులు అడిగిస్తే హడిలిపోతున్నాయి. ఎందుకంటే అగరత్తులు అసలు గొంతుకుపోతుంది, ఆయాసాలు వస్తున్నాయి. కానీ పూర్వకాలంలో గదిలో అగరు ధూపం వేస్తే ఆ ధూపానికి దోమలు చచ్చేవి, తెల్లవారులకి ఊపిరి ఆడేది. కారణం ఆనాటి అగరత్తులు చెట్ల నుంచి తీసుకొచ్చారు. అగరొత్తులు చెట్లు ఉంటాయండి, మీరు శ్రీలంకలో చూడండి. అలాగే గంగోత్రి యమునోత్రి పెడుతున్న దారిలో కొన్ని చోట్ల కనపడతాయి. మలేషియాలో బోలెడు చెట్లు ఉన్నాయి, అగరొత్తుల చెట్లు. ఈ చెట్ల యొక్క బెరడు ఇలా పిసికి దాన్ని ధూపంగా వేస్తారు, అంటే నిప్పుల్లో వేస్తారు. నిప్పుల్లో అలా చొర కాలి పొగ వస్తుంది. ఆ పొగ వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, ఊపిరితిత్తులు బాగుపడతాయి. అందుకే మీకు నన్నయ్య గారు అగరుద్రమములందు కదళీవనములందు అని రాశాడే లయగ్రాహి పద్యంలో. అగరత్తుల చెట్లు ఉన్నాయి. అలాగే మణిద్వీపంలో మీకు వర్ణించగా దేవీ భాగవతం చిట్ట చివరి స్కంధం 12వ స్కంధంలో అమ్మవారి మణిద్వీపంలో అగరొత్తుల చెట్లు దారి పొడుగుతా కనపడుతున్నాయని రాశారు. ఆ చెట్లకున్న బెరడు ఉంటుందన్నమాట. ఆ బెరడు ఇలా విడదీస్తే ఊడొచ్చేస్తుంది. దాన్ని కొంచెం పొడుం కింద చేసి, మనం సాంబ్రాణి పొడుం చేసినట్టుగా చేసి దాన్ని నిప్పుల మీద వేస్తే మంచి పొగొస్తుంది, ధూమం. ఆ ధూమం ఆరోగ్యం ఇస్తుంది, మహాపరిమళంతో నిండి ఉంటుంది. వాటిని స్వతసిద్ధమైన పరిమళాలు అన్నారు. అటువంటి గంధములు పోయి అన్ని కెమికల్సే వచ్చాయి ఇప్పుడు అనమాట. పసుపు కూడా కెమికల్సేనండి. ఆ పసుపు కాళ్ళకి రాసుకుంటే ఉన్న కాళ్ళు పోతున్నాయి. పూర్వం పసుపు కొమ్ములు ఆడి అందులోంచి వచ్చిన పసుపుని ముఖానికి పూసుకొని కాళ్ళకి పూసుకుంటే ముఖం మీద మొటిమలు ఉండేవా, కాళ్ళకి పగుళ్ళు ఉండేవా, ఆడవాళ్ళకి ఆరోగ్యం ఉండేది. ఏం కలియుగమో గాని అన్నం కలుషితం, తినేటటువంటి ఆహార పదార్థాలు అన్నీ కలుషితాలే, తాగే నీరు కాలుష్యం, పడుకునే మంచాలు, కంచాలు, కొంచాలు, ఇళ్లల్లో ఉండేటటువంటి సిమెంట్లు అన్నీ కలుషితాలే. దానివల్ల కొత్త రకాల దోమలు, రోగాలు వచ్చి పడిపోతున్నాయి. ఏం తింటే ఏం ప్రమాదం వస్తుందో తెలియదు. పేరుకి నెయ్యి, ఆ నెయ్యి గనక ఒకవేళ కడుపులోకి పోయిందంటే వీడి ప్రాణాలే పైకి ఎగిరిపోతున్నాయి. అవి ఘోరమైన దారుణమైన కాలుష్యం. ఈ పందుల్లో వాటిలో ఉన్న కొవ్వుని తీసుకొచ్చి అందులో ఒక రకమైన నెయ్యి వాసన వచ్చే ఫ్లేవర్ కలిపి అమ్మేశారట ఆ మధ్యన. అందువల్ల నెయ్యి అంటే భయం వేస్తుంది. చివరికి పాలు పితికి తీసుకొచ్చి కాచి తోడు పెట్టి పెరుగు చేసి చిలికి ఆ నెయ్యి తీస్తే తప్ప ఇంకో నెయ్యి వాడడానికి ఈ మధ్యకాలంలో భయపడుతున్నాం. కానీ చక్కని అగరొత్తుల పరిమళాలు ఆ రోజుల్లో ఉండేవి. ఆకాశరాజు గారు శ్రీనివాసునితో వచ్చిన వారందరికీ ఇచ్చినటువంటి విడుదలన్నీ ప్రకృతి సిద్ధమైన పరిమళాలతో నిండి ఉన్నాయి. ఎక్కడ చూచినా పడుకోవడానికి మంచాలు, ఆహార పదార్థాలు, సువాసనతో కూడిన ద్రవ్యాలు, ముత్యాలతో తీర్చదిద్దబడినటువంటి ముగ్గులు, సేవ చేసే దాసదాసీజనాలు, వీటితో కలకలలాడిపోయింది విడిది గృహం అంతా కూడా. తదనంతరం అక్కడ ఒక చింత చెట్టు కొమ్మని పట్టుకొచ్చారు. శ్రీనివాసునికి చింత చెట్టు అంటే చాలా ఇష్టమని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. పెళ్లికి ముందు కుటుంబానికి సంబంధించిన ఒక వృక్షాన్ని పూజించేవారు. ప్రతి కుటుంబానికి, వంశానికి ఒక చెట్టు ఆరాధ్య దేవత. కొంతమంది బిల్వ వృక్షాన్ని ఆరాధిస్తారు, మరి కొంతమంది తులసి చెట్టుని పూజిస్తారు, కొంతమందికి అరటి చెట్టు ఆనవాయితీ కాబట్టి అరటి చెట్టును పూజించడం ఆనవాయితీ. దొడ్లో వేయడం తీయడం కదా ఆనవాయితీ అంటే, ఎప్పుడు పూజించడం ఒక ఆనవాయితీ. ఇంచుమించుగా చాలా మంది పనులు చేస్తారు. మా తాతగారు వాళ్ళంతా తులసిని బిల్వాన్ని పూజించేవారట పెళ్లిళ్లలో, శుభకార్యాల్లో ముందుగా. ఇప్పుడు కలియుగంలో వారు మర్చిపోయానండి. వంశపారంపర్యంగా ఈ ఇంటికి ఈ చెట్టు ఆనవాయితీ అనే విషయం మర్చిపోయారు. ఏ చెట్టుని పూజించట్లా, ఉన్న చెట్లే పీకి ఇళ్ళు కట్టేస్తుంటాయి, చెట్లు ఎక్కడ చేయి. కానీ పూర్వం తప్పనిసరిగా పూజించేవారు. అందుకని ఈ పౌరోహిత్యం వహిస్తున్న బృహస్పతి, వశిష్ఠుడు, శుకుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చి, శ్రీనివాస, మీ వంశాచారంలో మీరు ఏ చెట్టుని పూజిస్తారో చెబితే ఆ చెట్టు కొమ్మ పట్టుకొచ్చి నీ చేత పూజ చేయిస్తామని. కానీ మాకు తింత్రిణీ వృక్షం ఆరాధ్య దేవత. ఎందుకంటే నేను
చింత చెట్టు పక్కన ఉన్నటువంటి పుట్టలో తపస్సు చేసుకున్నాను. ఆ చింత చెట్టు నేడే నా చింతలు తీర్చి నాకు వసతి కల్పించింది అనగానే చింతకొమ్మ పట్టుకొచ్చి ఒక కుండీలో వేసి వశిష్ఠుడు, గర్గుడు, బృహస్పతి, శుకుడు నలుగురు పూజ చేయించారు. దీన్ని బట్టి మనకి ఏమని తెలుస్తుంది అనమాట, పెళ్లికి ముందు చెట్లను పూజిస్తే ఆ వివాహం సక్రమంగా సాగుతుంది, ఏ విధమైన తగాదాలు రావు, యావత్ జీవితం వాళ్ళు ఐకమత్యంతో కలిసి ఉంటారు. ఈ దంపతులు కూడా ఎక్కువ కాలం జీవిస్తారు, దీర్ఘకాలం జీవిస్తారు. ఇది అయ్యాక ఒకడుమాలిక స్వయంగా ఒక దండ తానే కూర్చింది. ఇది కాబోయే కోడలికన్నది. పద్మావతి మెడలో ఆ దండ వేశారు. ఇటు వరుణ్ణి చేయవలసిన పనులని చేశారు. ఉత్తర యజ్ఞోపేతాలు ఆకాశరాజు గారు వేశారు. ఎప్పుడు తండ్రి ఏమో ఒక పోగు వేస్తాడు యజ్ఞోపేతం. ఉపనయనం తల్లిదండ్రులు చెయ్యాలి. తల్లిదండ్రులు లేరనుకోండి, పెద్ద అన్నగారో లేక రెండో అన్నగారో ఎవరు అన్నగారులు అంటే వాళ్ళు చెయ్యాలి, అన్న వదినలు చెయ్యాలి. వాళ్ళు కూడా లేకపోతే బాబయ్య వరసలు అయ్యేవాళ్ళు చెయ్యాలి. బాబయ్యలు లేరు, అన్నదమ్ములు లేరు, తల్లిదండ్రులు లేకపోతే మేనమామ వరస వాళ్ళు చెయ్యొచ్చు. ఇక ఎవరు లేకపోతే ఎవరో ఒక పురోహితులు వారి ద్వారా ఉపనయనం జరిపించుకోవాలి. ఈ ఉపనయన సమయంలో వరుడి మెడలో ఒకే పోగు ఉన్నటువంటి ఒక పోగే వేస్తారు ఆ యజ్ఞోపేతాన్ని. అదే పెళ్లిలో వారి వారి సంప్రదాయాలను బట్టి 3 పోగులు లేక 4 పోగులు, కొన్ని గోత్రాల వాళ్ళకి 4 పోగులు వేయాలని ఒక కఠోర నియమం ఉన్నది. కొన్ని గోత్రాల వాళ్ళు 3 పోగులే వేయించుకుంటారు. ఈ 3 లేక 4 పోగులు ఉన్నటువంటి యజ్ఞోపేతం మామగారు వేస్తారు. పెళ్లికి ముందు ఉత్తర జంధ్యాలు అంటారు దాన్ని అనమాట. స్నాతకం అయిపోయాక ఈ పెళ్లికి ముందు పీటల మీద కూర్చోబెట్టి అత్తామామలు యజ్ఞోపేతం వేస్తారు. ఇక అక్కడి నుంచి వీడి సంసారంలో ప్రవేశిస్తారనమాట. అందుకే మామగారు తండ్రి కంటే గొప్పవాడు. తండ్రి గారు ఒక పోగు వేస్తే లేక 3 పోగులు లేక 4 పోగులు వేశాడు. సంసారానికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాడు గనక పితృదేవతలని ఎంత పూజిస్తున్నామో ఇటు శ్వశురపక్షం వాళ్ళని కూడా అంత పూజించాలి. శ్వశురపక్షం అంటే అత్తగారి తరపు వాళ్ళు అనమాట. అత్తామామల్ని అంత భక్తితో పూజించేవారు పూర్వం. మామగారు తనంత తాను ప్రీతితో శక్తిని అనుసరించేవారు. ఏదైనా అంతేగా నువ్వే ముందు ఇస్తావా, 1 కోటి రూపాయలు ఇస్తావా, 5 కోట్లు ఇస్తావా, పంపిస్తావా, గోడిస్తావా, కారు ఇస్తావా అంటే వాడు బేరం అంటే అది ఉసూరు ఉంటుంది వీడికి. అందువల్ల ఎప్పుడు డిమాండ్ చేయకూడదు. మీరు జ్ఞానులు కనుక మీకు చెప్పక్కర్లేదు, మీరంతా చాలా మంచివాడు, బహుశా ఇందులో మగవాడు ఎవరు కట్నం అడుగుండరు. ఒకవేళ అడుగుంటే ప్రాయశ్చిత్తంగా తర్వాత ఏదో ఒక కర్మ చేసుకోవాల్సింది. తనయంత తాను మామగారు ఆనందపడి ఇవ్వాలి. మామగారు పిసిరు కొట్టాడైతే అత్తగారిని, అత్తయ్య మామయ్య దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు వీలుంటే ఇమ్మని ప్రేమగా అడగచ్చట. ఆవిడ ఈయన కూడా పిసిరు కొట్టయితే నీ కర్మ అంతే, నేను ఎవరేం చేయలేదు. కానీ డిమాండ్ మాత్రం చేయడం లేదు. భగవంతుడి గట్టిగా పట్టుకుంటే ఈ మామగారు అత్తగారు ఇచ్చేది ఏమిటి, మనకి మనమే సంపాదించుకుంటాం, ఒకళ్ళ దగ్గర యాచించడం ఏమిటి. ఆడపిల్లని ఇవ్వడమే ఒక వరం అట. అసలు ఇంకా రహస్యం చెప్పమంటారా, ఆడపిల్లకి ఎదురిచ్చి తీసుకునేవారు పూర్వం. మీరు చూడండి శ్రీకృష్ణుడి చరిత్రలో దశమస్కంధంలో కన్యంచేకొన ఇన్ని లోకముల నీకన్నంగనుండైన రాజన్యుండెవ్వడు అంటాడు మామగారు నక్కనజిత్ అన్నాయన. కోసల దేశపు రాజు గారి పేరు నక్కనజిత్. అయోధ్య నగరాన్ని ఆయన పరిపాలించేవాడు. ఆయన కూతురి పేరు నాగ్నజితి. ఈ నాగ్నజితి దగ్గరికి కృష్ణుడు వెళ్ళాడు. నీ కుమార్తెను నాకు ఇయ్యి అన్నాడు. అని ఏమన్నాడు తెలుసా, కన్యాశుల్కదుల మేము కామునరేంద్ర, నేను కన్యాశుల్కం ఇవ్వడం మాకు అలవాటు లేదు, నీ కన్యనిస్తే ప్రేమగా చూసుకుంటాం అన్నాడు. అంటే పూర్వం అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చెయ్యడానికి డబ్బులు వీళ్ళు ఇచ్చేవారండి. మామగా మామ, అత్త అత్త, అత్త మామలారా అని ఇద్దరిని సంబోధించి మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే దానికి బదులుగా ఉప్పల్లో 1000 గజాలు ఇస్తాం, నాగోల్లో 500-600 గజాలు ఇస్తాం, లేదా ఇన్ని కోట్లు ఇస్తాం అని ఎదురిచ్చి పెళ్లి చేసుకునేవారు. దానికి కన్యాశుల్కం అని పేరు అన్నమాట. కృష్ణుడు మాత్రం నేను కన్యాశుల్కం ఇవ్వను, కట్నము పుచ్చుకోను, అమ్మాయిని మాత్రం నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అంటే ఆయన చాలా తెలివైనవాడు. నీకంటే గొప్పవాడు ఎవడు. ఇక్కడ 7 ఎడ్లు ఉన్నాయి. ఆ ఎడ్లు ఎవరి మాట వినడం లేవు, రాక్షస స్వరూపాలతో పుట్టే, వాటిని అదుపులో పెడితే ఆ పరాక్రమమే కన్యాశుల్కం, వాటిని జయించు, మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కృష్ణుడు కాబట్టి చెంగును ఎడ్ల మీదకు దూకాడు. అంత పూర్వం కొన్ని వేల మంది చచ్చిపోయారట ఆ ఎడ్ల కాళ్ళ కింద పడి కొమ్ములు దెబ్బలు తిని. కానీ కృష్ణుడు వాటి ముక్కుకి తాడేసి చిన్నపిల్లవాడు బొమ్మలు ఈడ్చినట్టుగా ఈడ్చేసి, ఇదిగో ఇది నా పరాక్రమం, ఈ పరాక్రమే కన్యాశుల్కం, ఇప్పుడు పిల్ల నాకు ఇచ్చి పెళ్లి చేయి అన్నాడే.
కాబట్టి మీరు కూడా ఒకవేళ కన్యాశుల్కం ఇవ్వలేకపోతే మీ పరాక్రమం ప్రదర్శించండి. అప్పుడంటే ఎడ్లు ఇడ్చారు, ఇప్పుడు ఎడ్లు ఇడ్చక్కర్లా. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు ట్రాఫిక్ జాములో ఇరుక్కోకుండా కారు బాగా డ్రైవ్ చేస్తామని చెప్పి అదే కన్యాశుల్కంగా ఇచ్చింది. సొంత కారు, పక్కవాడి కారు కాదు. అదో గొప్ప విషయం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ పూర్వం ఆడపిల్లలకు ఎదురిచ్చేవారు అన్నమాట. ఎంత మార్పు వచ్చింది ఇప్పుడు. అందుకని శ్రీనివాసుడు నాకు కట్నం వద్దు, ఈ తింత్రిడి వృక్షాన్ని పూజ చేసిన తర్వాత నా పరాక్రమమే శుల్కము, మీరు ఏది ఇస్తే అవే పుచ్చుకుంటాం, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, పిల్లనిస్తే చాలు అన్నాడు. కానీ ఆకాశరాజు ఏం చేశాడు, మా అమ్మాయిని వివాహానికి నీకు ఇచ్చేటప్పుడు యజ్ఞోపవేతాలు వేశాక ఉట్టినే పంపిస్తానా అని 8 బారువుల బంగారపు కడవలు ఇచ్చాట. అంటే ఒక్కొక్క కడవ నిండా 8 బారువుల బంగారం నింపినటువంటి కడవలు 8, నవరత్నములు నింపినటువంటి కొండలు 14, ఇవి కాక 10,000 ఏనుగులు, 16,000 గుర్రాలు, ఇవి కాక రథాలు 10,000, దాసదాసీ జనం ఇచ్చాట. ఏ మామగారికైనా అల్లుడి మీద ఒళ్ళు మండిందంటే ఒక ఏనుగు ఇస్తే వీడి బతుకు పీనుగే. కాబట్టి ఈ ఏనుగులు ఇప్పుడు ఎవరు ఇవ్వలేరు. ఏనుగు బదులుగా ఇన్నోవా ఇచ్చిన కష్టమేనండి. అవతలవాడు దాన్ని మెయింటైన్ చేయొద్దా? ఇప్పుడు మామగారికి ఆనందం కలిగి అల్లుడికి ఇన్నోవా ఇచ్చాడు అనుకోండి, రోజు దాన్ని నడపాలంటే 1 లీటర్కి 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ అది ఇన్నోవా గారు అంటే. కాబట్టి దానికి ట్యాంక్ ఫుల్ చేస్తే వీడి బతికిపోయినట్టే, 25,000 జీతం వెళ్ళిపోయినట్టే. కాబట్టి పుచ్చుకోవడం కాదు, పుచ్చుకోవడం దాన్ని మెయింటైన్ చేసే లెవెల్ కూడా ఉండాలి మనకి. ఆయన మహానుభావుడు శ్రీనివాసుడు, అందుకని ఆయనకి 10,000 ఏనుగులు ఇచ్చేట, 10,000 గుర్రాలు ఇచ్చేట, రథాలు ఇచ్చేట, 16,000 గుర్రాలు ఇచ్చేట, రథాలు 10,000 ఇచ్చేట, దాసదాసీ జనాన్ని పంపేట. ఇప్పుడు మా మామగారు బతికిలేరు, ఆయనకి ఆనందం కలిగి 10 మంది దాసదాసీ జనాలు మా ఇంట్లో పెట్టాడు అనుకోండి, వాడిని మెయింటైన్ చేయొద్దు, జీతం పోతుంది నెలలా. కాబట్టి ఇవన్నీ ఇచ్చేవాడు కనుక శ్రీనివాసుడికి అవన్నీ ఇచ్చారు. అవన్నీ చూపిస్తూ ఉండగా ఆ రోజుల్లో తంతు చాలా తమాషాగా ఉండేది, అందమైన తంతు అనమాట. కన్యామణి కాలుని వరుడు తొక్కేవాడు 7 సార్లు, అలాగే వధువు కూడా తొక్కేది. మాయాబజార్లో తొక్కిస్తారు చూసారా, ఎస్వి రంగారావు గారు శశిరేఖ వేషం వేసుకుని ఒక్క తొక్కు తొక్కేసరికి హడిలిపోయాడు రేలంగి. కానీ సుకుమారముగా తొక్కింది పద్మావతి 7 సార్లు. ఆయన అంత సుకుమారంగా తొక్కాడు, దొరికింది కదా సందుని కథాపేస తొక్కేయకుండా. ఆ తదనంతరం ఇద్దరి చేతులు ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళ చేతులు పెట్టించి అందులో నీళ్లు పోసేవారు. అమ్మాయి చేతిలో నీళ్లు పోసి ఈ నీళ్లు ధారగా అబ్బాయి చేతిలో పడేలా చేస్తే దాన్ని కన్యాధార పోయడం అనేవారు ఆ రోజు. ఆకాశరాజు గారు వారిద్దరికి అలా ధార పోశాడు. సకల కళ్యాణ గుణశీల సాధు చరిత మా చిరంజీవి మేలుకొమ్మనుచు నీకు అష్టదిక్పాలకుల సాక్షి ఆత్మసాక్షి ధారబోయుచునుంటి నీ దారకాగా. ఎంత అందమైన మాట మాట్లాడాడండి. నా కుమార్తె సకల సద్గుణాల రాశి, సాధు చరిత, పవిత్రమైన చరిత్ర కలిగింది, మంచి క్యారెక్టర్ కలిగింది అన్నమాట. ఈమెని అష్టదిక్పాలకుల సాక్షిగా నీకు ధారపోస్తున్నారు. అష్టదిక్పాలకులు దగ్గర ఎదురుగుండా ఉన్నారు. ఇంద్రుడు ఉన్నాడు, అగ్ని ఉన్నాడు, యముడు ఉన్నాడు, నిరుతి ఉన్నాడు, వరుణుడు ఉన్నాడు, వాయువు ఉన్నాడు, కుబేరుడు ఉన్నాడు, ఈశారుడు ఉన్నాడు. వీళ్ళందరి సాక్షిగా నీకు ధారపోస్తున్నా. కేవలం అష్టదిక్పాలకుల సాక్షి కాదు, ఆత్మసాక్షిగా ధారపోస్తున్నా. ఈమెను నీ భార్యగా ఏలుకో అన్నట్ట. ఈ జీలకర్ర బెల్లం పెట్టడానికి ముందు ఇలా ముందు ధార పోసేవారు. ఆ రోజుల్లో ఒక సంప్రదాయం. కాళ్ళు కడిగి ఆ తర్వాత ధార పోయటం కాకుండా ఆ కాలంలో ముందుగా చేతిలో నీళ్లు పోసేవారు. పోసాక అప్పుడు అమ్మాయి గౌరీ పూజ చెయ్యాలి, పార్వతీ పరమేశ్వరుల్ని పూజించాలి. ఆది దేవతలని, ఆది దంపతులని పూజించకుండా పూర్వకాలంలో ఎవరూ పెళ్లిడి చేసుకోలేదు. రుక్మిణీదేవి కూడా శివుణ్ణి పార్వతిని పూజించి అమ్మవారిని భక్తితో కొలిచినట్టుగా మనం రుక్మిణీ కళ్యాణంలో విన్నాం. నమ్మితి నామనంబున సనాతనులై నవుమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్నమ్మిన వారికి అన్నటికి నాశము లేదు కదమ్మా
ఈశ్వరీ ఆది దంపతులు సనాతన దంపతులైన పార్వతీ పరమేశ్వరుల్ని మిమ్మల్ని ఇద్దరిని నా మనసులో నమ్ముకున్నానన్నదా. వాళ్ళు మొట్టమొదటి దంపతులు. ఇంకంతకంటే ప్రాచీన దంపతులు లేరు చరిత్రలో. మొదటి దంపతులు పాతవాళ్ళు, కానీ ఎప్పటికీ కొత్త దంపతుల్లో ఉంటారు. అది వాళ్ళ గొప్పతనం. కొంతమందికి పెళ్ళాక ఏడాది తర్వాత చూస్తే రిటైర్ అయిపోయినట్టు కనబడతారు. ఏమిటి లాస్ట్ ఇయరే పెళ్ళయింది, అప్పుడే ఇలా అయిపోయారు ఏమిటి అనిపిస్తున్నాడు. మొగుడు అలాగే ఉంటాడు, పెళ్ళాం అలాగే ఉంటుంది. కానీ వాళ్ళు అలాగదే, వాళ్ళకి ఎప్పుడు పెళ్ళయిందో ఎవరికీ తెలియదు. చరిత్రలో మొదటి దంపతులు, కానీ మన ఎదురుగుండా దర్శనమిస్తే ఆ ఆది దంపతుల్ని చూడగానే అప్పుడే పెళ్లి చేసుకుని మన కళ్ళ ముందుకు వచ్చిన వారిలో కనపడతారట. ఫ్రెష్ క్యాండిడేట్స్ అనమాట ఎప్పటికీ. అందుకని పురాణ దంపతులు అన్నారు. మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ. మీ ఇద్దరు పురాణ దంపతులు, పాతవాళ్ళు కానీ కొత్తగా కనపడతారు. అటువంటి దంపతుల్ని భక్తితో స్తోత్రం చేస్తున్నాం. అమ్మా పార్వతీ, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ నాశనం ఉండదంటారు. ఈ దంపతుల పాద పద్మములకు నమస్కరించి మిమ్మల్ని పూజిస్తే ఆ కళ్యాణం పవిత్ర కళ్యాణం అవుతుంది. పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు మీలాగా కలిసి ఉంటారు, ఎప్పుడూ కష్టాలు పొందరు, ఎడబాటు లేకుండా ఉంటారు, ఆర్థికమైన సమస్యలు లేకుండా ఉంటారు అని పూర్వకాలంలో రుక్మిణీదేవి అమ్మవారిని పూజించింది. ఇప్పుడు మన జగన్మాత పద్మావతి కూడా ఆ రుక్మిణీ స్వరూపిణి లక్ష్మీదేవి. అందుకే పార్వతీదేవి కళ్యాణానికి వెళ్ళింది. కళ్యాణ మండపానికి దగ్గరలో పార్వతీ పరమేశ్వరుల ఆలయానికి వెళ్ళి పూజించింది. భక్తితో 108 నామాలతో అమ్మని పూజించింది. ఈ పూజకి ముందు అమ్మాయిని అలంకరించారు చెలికెత్తలు. అసలే పద్మావతి బంగారపు రంగులో ఉంటుంది. అటువంటి ఆవిడకి కాస్త గంధము మొదలైన ముఖానికి రాస్తే మిసమిసలాడిపోయిందట. ఇంకా గొప్ప బంగారంలో ఉందట, పుటం పెట్టిన బంగారంలో ఉందట, కల్తీ లేని శాల్తీ బంగారంలో ఉందన్నమాట. అంత అందంగా తయారైంది. ఇంత అందంగా ఉన్న ఈవిడికి బొగ్గన కాటిక చుక్క పెట్టారు. పూర్వం కళ్యాణం చుక్క, దిష్టి చుక్కని పెట్టేవారు. కళ్యాణనామం పెట్టి ముఖానికి గంధం పూసి నల్లని బొట్టు బొగ్గ మీద ఎందుకు పెడతారంటే దీనివల్ల దిష్టి తగలకుండా ఉంటుంది. మరీ అంత అందంగా ఉంటే చూసిన వాళ్ళల్లా ఎంత అందంగా ఉందో ఎంత అందంగా ఉందో 4 సార్లు అన్నారంటే అమ్మాయికి ఏదైనా ప్రమాదం వస్తుంది. ఈ దృష్టి దోషం తగులుతుందండి. అది నరుడి చూపుకి నల్లరాళ్ళు పగిలిపోతాయని సామెత ఉంది. కొంతమంది తెగ ఏడుస్తారన్నమాట. తాతగారు ఏం డ్రైవ్ చేసేస్తున్నారండి, తాతగారి కారు బాగుందన్నారంటే ఆయనకి దిష్టి తగులుతుంది. అందుకే రామ్ రామ్ రక్షమాం అనుకుంటారు. ఆయన రామనామం రక్ష గనక ఇక వేరే దిష్టి తీయక్కర్లేదు ఆయనకి. లేకపోతే ఇప్పుడు ఆయన చూడగానే ఈ మధ్యన ఒక ఆవిడ నవమన్మధుల్లో ఉంటాడండి, ఆయనకి పెళ్ళయిందని అడిగింది. ఏం చెప్తాం, బాబా ఆయనకి పెళ్ళి అవడమే కదా, ఆయనకి ఇంట్లో ముసలావిడ భార్య కూడా ఉంది, మళ్ళీ ఆయన జోలికి వెళ్ళకన్నా. దిష్టి తగిలేస్తుంది కొంతమందికి ప్రసాద్ పొగిడితే. ఈ దృష్టి దోషానికి భగవన్నామం, భగవంతుని తిలకం, రక్ష. అందుకని పెళ్లిలో పెళ్లి కూతురి బొగ్గ మీద ఒక్క చుక్క ఉంటే ఆ చుక్క చూడగానే మన దృష్టి దాని మీద పడగానే ఆవిడికి తగిలే దిష్టి కొంత తగ్గిపోతుంది అనమాట. నేను చెప్పేది అందగత్తెలకలండి. నాబోటి వాడు పెళ్లి కొడుకు కూర్చున్నప్పుడు నన్ను చూస్తే ఆ రోజుల్లో ఏం దిష్టి కొట్టేసారో మీకేం తెలియదు, అది తెలిసిన వాడికి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు తప్పనిసరిగా ఈ బ్యూటీ స్పాట్ ఉండాలి అక్కడ, లేకపోతే ప్రమాదం. అందుకని ఆవిడ కూడా చుక్క పెట్టారు. అందంగా ఆత్రేయ గారు ఆ రోజుల్లో రాశారండి. ఈ శ్లోకాలకి తాత్పర్యంగా అందమైన పాటగా రాయడం మహాకవులకి చెల్లుతుంది. చాలా మంచి కవి ఆత్రేయ. అసలు ఆ రోజుల్లో అందరూ అలాంటి కవులే దొరికారు మన అదృష్టవశాత్తు. అవి సినిమాలు కావు, చలనచిత్రాలు మహాకావ్యాల్లో ఉండేవి కదా. ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది. ఇప్పుడు సినిమా చూడడం కంటే చెంబు నీళ్లలో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది ఒక్కోసారి. చక్కని బొగ్గను చొక్కెందులకే, ఆ చక్కగా ఉందిట బొగ్గ. చక్కని బొగ్గను చొక్కెందులకే, చందమామలో నలుపున్నందులకే, చిన్నదానికి ఆ సిగ్గెందులకే, మనసులో నమరులున్నందులకే. ఎంత అందమైన పాటండి. అసలే ఒక చక్కని చుక్క. ఆ బొగ్గ మీద ఈ చొక్కెందుకు అంటే చందమామలో నలుపున్నందులకే. చందమామకు కూడా ఇంత మచ్చ ఉండాలి. ఆ మచ్చ ఉంటేనే చందమామకి దిష్టి తగలదు. చంద్రుడిలో మచ్చలేదా, అలాగే చంద్రబింబం లాంటి ముఖం ఉన్న ఈవిడికి కూడా ఈ మాత్రం చుక్క ఉండాలి. ఇంక ఈ చిన్నదానికి ఎందుకు సిగ్గు? ఆడవాళ్ళు ఎందుకు సిగ్గుపడేవారు? పూర్వం సిగ్గుని ఒక పదార్థం ఉండేదిలేండి. పెళ్ళిళ్ళలో సిగ్గుపడేవారు, పురుష్ అనుకుంటూ. అది మేము చూసాం. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట. పైగా స్టేజీ మీదే, ఏది పెళ్లి పందిట్లోను
పెళ్లిపేట్ల మీద వాట్సాప్లు ఫోన్లు మాట్లాడుకోవడం ఇద్దరు. ఆయన దారి అయింది, ఈవిడి దారి ఈవిడిది. ఇద్దరు పక్కన కూర్చుంటారా, చెరో ఫోన్. కలియుగ ప్రభావం ఇది. కానీ ఆ రోజుల్లో పెళ్లి కూతుళ్ళు ఇలా తల వంచుకుని ఉండేవారు. మధ్య మధ్యలో ఇలా ఇలా చూస్తూ ఉండేవారు అనమాట, మొగుడు ఎలా ఉన్నాడు అని. పెళ్లి చూపుల్లో చూసేవారు కదా సరిగ్గా పాపం. పెళ్ళయ్యాక మా ఆయన ఈయన అనుకునేది ఒక్కొక్క ఆవిడ. విచిత్రమైన కాలం అది. అందుకని ఈ అమ్మాయి ఎందుకు సిగ్గుపడుతోంది? చిన్నదానికి ఆ సిగ్గెందులకి, మనస్సులోన మరులున్నందులకి. మనస్సులో ప్రేమ ఎక్కువైపోయిందిట. భర్త మీద ప్రేమ ఎక్కువగా ఉంటే సిగ్గు ఉండేదిట. అందుకని మనస్సులో ప్రేమ ఎక్కువై ఆవిడ సిగ్గుపడుతూ తల వంచుకుంది. ఇలా చిలికెత్తులు పక్కన పాటలు పడుతూ అమ్మాయిని కొంచెం ఏడిపించేవారు. ఈ ఏడిపింపులన్నీ అయ్యాక ఈవిడ వెళ్ళి పూజ చేస్తోంది. ఆ పూజ చేస్తున్నప్పుడు పద్మావతి పరమభక్తితో జగన్మాతని, పార్వతీదేవిని పూజించింది. చల్లనైన తల్లివి శంకరుని రాణివి, చల్లనైన తల్లివి శంకరుని రాణివి, దీవనలే ఈయవమ్మ శ్రీదేవి జయదేవి, చల్లనైన తల్లివి. పసిడి కళల బాల తన పరిణయ శుభవేళ, పసిడి కళల బాల తన పరిణయ శుభవేళ, నిన్ను పూజించే వేళ, దీవనలే ఈయవమ్మ జయ గౌరీ శ్రీ గౌరీ మంగళ గౌరీ. ఆవిడ పసిడి కళల బా అంటే ఏమిటి? 16 కళలు కలిగినటువంటి బాలికామణి ఆవిడ. 16 వన్నెల సుందరి, షోడశ కళాస్వరూపిడి అయిన నిన్ను పూజిస్తోంది. ఈ తల్లి నిన్ను పూజిస్తూ ఉంటే నువ్వు ఆమెను దీవించు. ఆమె మాంగళ్యానికి ఏ లోటు లేకుండా చెయ్యి. నువ్వు మంగళగౌరివి, శ్రీ గౌరివి, జయమాతవి. ఆవిడకి మంగళసూత్రాన్ని ప్రసాదించి తద్వారా దంపతులు ఎప్పుడూ విడిపోకుండా ఉండేలా చెయ్యి అని ఆమె ప్రార్థించింది. భక్తితో అమ్మని ప్రార్థిస్తూ ఉంటే అమ్మ శిరస్సు మీద పెట్టిన పాటలి పుష్పం కింద పడిందిట. భగవంతుడి శిరస్సును ఒక పుష్పం పెట్టి మనం పూజిస్తున్నప్పుడు ఆ పువ్వు కింద పడిందంటే మనకి శుభం కలుగుతుంది అని శాస్త్రం. ఇది బృహస్పతి శకున శాస్త్రంలో చెప్పాడు. అందుకే కొన్ని చోట్ల చూడండి మీరు, దేవుడి నెత్తి మీద ఒక పువ్వు పెట్టి కింద మనం పూజ చేస్తూ ఉంటే టక్కున పువ్వు రాలుతుంది. అది పరమశుభ సూచకం. ఇక మనకి తిరుగులేదని అర్థం అన్నమాట. అమ్మవారికి కూడా ఒక పువ్వు రాలింది. ఆ పువ్వుని అర్చకులు పట్టుకొచ్చి ప్రసాదంగా ఇచ్చారు, దానిని తురుముకున్నదాన్ని. ఇలా అమ్మవారి ప్రసాదం తీసుకుని మళ్ళీ మండపంలో తీసుకొచ్చారు. ఇద్దరికి మధ్యలో తెర కడతారు. ఈ తెర ఎప్పుడు ఎత్తుకు చూద్దామని ఒకరికొకరికి అనిపిస్తూ ఉంటుంది. శుభముహూర్తం అయ్యేదాకా ఈ తెర తీయరనమాట. మధ్యలో వీళ్ళు వాళ్ళు అడ్డం కొట్టేది జైవిద్యుల్లాగా. ఇటొకళ్ళు కూర్చుని అడ్డంగా తెర కట్టారు. దాని మీద చూపులు కలిసిన శుభవేళని వాళ్ళు రాస్తారు గారు. పూర్వం అలా రాసేవారు కాదు. పద్మావతిని శ్రీనివాసుడి వైపు, శ్రీనివాసుడికేమో పద్మావతి కనపడుతుంది అనమాట. అటు పద్మావతికి శ్రీనివాస అనే నామము కనపడాలి. అంటే తెరకు ఒకవైపు పద్మావతి నామం, ఒకవైపు శ్రీనివాస నామం రాసేవారు. ఆ నామం కూడా చక్కగా ఎలా రాసేవారు? ముత్యాలతో తీర్చిదిద్దేవారు. ఆ తెర మధ్యలో పెట్టేవారు. ఈ శ్రీనివాసుల వారు పద్మావతి పద్మావతి అని ఆ నామజపం చేయాలన్నమాట. పద్మావతి చరణ చారణ చక్రవర్తి అన్నారు ఆయన. పద్మావతి పాదాల దగ్గర తిరిగేటటువంటి చక్రవర్తి టండోయ్. రాజామణి పాదాల దగ్గర కూర్చుని ఆవిడ పాదాలు ఒత్తుతూ ఉండేవాడు నిజమైన చక్రవర్తి అన్నారు. అందుకని ఈయన పద్మావతి నామస్మరణం చేస్తూ ఉంటే ఆవిడేమో శ్రీనివాస నామాన్ని చూసుకుంటోంది. ఆ తర్వాత శుభలగ్న సమయంలో తదేవ లగ్నం సుదినం తదేవ తారా బలం చంద్రబలం తదేవ బలం దైవ బలం తదేవ లక్ష్మీపతి తేంఘ్రి యుగం స్మరామి. అసలు ముహూర్తం అంటే ఏమిటి? మనం పెట్టుకున్న ముహూర్తాలు ఎంతో గొప్ప అవ్వచ్చు. ఆ ముహూర్తంలో ఒక నిమిషం అటు ఇటు మారిపోవచ్చు, ఒక్కోసారి ఏదైనా జరగచ్చు. కానీ ఈ శ్లోకం చదివితే ముహూర్తం సుముహూర్తం అవుతుంది. ఇంతకు ఇప్పుడు నేను చదివిన శ్లోకానికి అర్థం ఏమిటి? లక్ష్మీపతే, ఓ లక్ష్మీ వల్లభ, శ్రీనివాస, శ్రీమన్నారాయణ, తే అంఘ్రియుగం స్మరామి. నీ పాదాలను రెండింటినీ స్మరిస్తున్నాను. నీ 2 పాద పద్మాలని నేను భక్తితో స్మరిస్తున్నాను. విష్ణు పాదాలని స్మరిస్తున్నాను. ఎందుకు స్మరిస్తున్నాను? నీ పాదాలను స్మరిస్తే ఆ స్మరించిన సమయం ఉందే, ఇప్పుడే నేను నారాయణ అన్నాను అనుకోండి, ఆ నారాయణ అన్న సమయం ఎటువంటిదట? తదేవ లగ్నం, అదే నిజమైన లగ్నం. సుదినం తదేవ,
నీ నామస్మరణం చేసిన క్షణం మంచి దినం, పవిత్రమైన రోజు. తారాబలం అదే తారాబలం, చంద్రబలం తదేవ. భగవన్నామస్మరణం చేసిన సమయం కంటే గొప్ప తారాబలం, చంద్రబలం, మంచి లగ్నం, మంచి తిథి, మంచి రోజు ఇంకెక్కడి నుంచి వస్తాయి? అదే విద్యాబలం, అదే దైవబలం. కాబట్టి మనం నిరంతరం శ్రీరామ, జయరామ, నారాయణ, వాసుదేవ, పరమేశ్వర, శివ అంటూ భగవన్నామం చెయ్యాలి. భగవన్నామస్మరణం చేస్తే ముహూర్తం సుముహూర్తం అవుతుంది, పవిత్ర దినం అవుతుంది, పవిత్ర లగ్నం అవుతుంది, సకల కార్యాల్లో పవిత్రత్వం వస్తుంది. అందుకని పూర్వకాలంలో బ్యాండ్ మేళాలు డబాడబా మోయిస్తూ పక్కన వేదమంత్రాలు చదివేవారు. ఆ సమయంలో నామస్మరణం చేసేవారు. చేస్తే ముహూర్తంలో లోటున్నా, ఒకవేళ టైం దాటిపోయినా వీళ్ళు జీలకర్ర బెల్లం పెట్టుకునే సమయం పవిత్ర ముహూర్తం అయిపోతుందండి. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కర్మగాలి మీరు వజ్యంలో వెళ్లాల్సి వస్తుంది, దుర్ముహూర్తంలో వెళ్ళవలసి వస్తుంది, రాహుకాలంలో ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది, విమానం 8 కంటే మనం ఆ 8 గంటలకి వర్జ్యంలో బయలుదేరాల్సి వస్తుందిగా. ఒక్కోసారి వాడే టైం మార్చడు కదా, నీ కోసం మారుస్తాడా. సాయంకాలం 5 గంటలకు గోదావరి ఎక్స్ప్రెస్ వర్జ్యం ఉందండి, డ్రైవర్ గారు 5:30 దాకా. 5:30 కదలన్నట్టు ఎలా కుదురుతాడు? వాడు 5ంటికి బయలుదేరతాడు. కాబట్టి వాడికి వారం లేదు, వర్జ్యం లేదు, దుర్ముహూర్తం లేదు, ఇంకోటి లేదు. అప్పుడు మనం భగవన్నామస్మరణం చేసుకోవాలి. చేసుకుంటే అదే తారాబలం, అదే చంద్రబలం, అదే శుభలం, సుముహూర్తం అవుతుంది. ఆ ముహూర్తం మనల్ని కాపాడుతుంది. అందుకని సరిగ్గా సుముహూర్తానికి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టుకోవాలి. అది సుముహూర్తం అంటే. ముహూర్తం అంటే మంగళసూత్రం కట్టడం కాదు సుమా. అమ్మాయి చేతిలో జీలకర్ర బెల్లం కలిపిన ముద్ద పెడతారు, అబ్బాయి చేతిలోనూ పెడతారు. ఈ ముద్ద ఈవిడ ఆయన నెత్తి మీద, ఆయనేమో ఈవిడ యొక్క మాడు మీద పెట్టాలి, సహస్రార కమలం మీద. అలా ఇద్దరు జీలకర్ర బెల్లం గట్టిగా నొక్కి పట్టుకుంటే అది శుభముహూర్తం, అది సుముహూర్తం అంటే. జీలకర్ర బెల్లం పెట్టేసి ఇంకా తదనంతరపు తంతు ఎంతసేపైనా నడుపుకోవచ్చు, అంతులేని తంతు ఉంటుంది. కానీ ఇదే ప్రధానమైన ముహూర్తం. ఈ జీలకర్ర బెల్లం ముద్ద చేసి మంత్ర పూర్వకముగా అర్చక స్వామి పురోహితులు వారు మంత్రం చదువుతుంటే ఆ మంత్రం చదువుతూ ఉండగా ఇద్దరు సరైన లగ్నంలో ఒకరి నెత్తి మీద ఒకరు పెట్టుకుంటే వెంటనే ఈ భార్య యొక్క లక్షణాలు భర్తకి, భర్త యొక్క లక్షణాలు భార్యకి తెలుస్తాయి. అప్పటి నుంచి వాళ్ళిద్దరు ఓహో ఈవిడికి ఇడ్లీ ఇష్టం అన్నమాట అని ఆ రోజు నుంచి ఈయన ఇడ్లీ తెచ్చి పెడతాడు. లేదా ఆవిడ కోసం ఇడ్లీ పిండి ఇంట్లో పెడతాడు, ఆవిడ ఇడ్లీ వేస్తుంది. పూర్వం వంట చేసేవారు ఇళ్లలోలేండి, అందుకని ఇడ్లీ వేసే అవకాశం ఉండేది. భర్త గారికి పాపం ఏమో గారెలు ఇష్టం అనుకోండి, ఆవిడ ఓహో మా ఆయనకి గారె అంటే ఇష్టం అని గారి చేసుకుంది. ఇద్దరూ కలిసి ఇడ్లీ గారి చేసుకుని ఇదిగో నీకు ఇడ్లీ ఇష్టం, నాకు గారి ఇష్టం, ఇద్దరం ఒక ఇడ్లీ ఒక గారి తిందాం అని ఒకరికొకరు తినిపించుకుంటారు. ఈ విధంగా ఒకరి అభిరుచులు మరొకరికి తెలుస్తాయి, ఒకరి అభిరుచులు ఒకరు మన్నించుకోవాలి. ఇంత శాస్త్రోక్తమైన విధానం ఈ ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల జీవుల మధ్యలో ప్రవర్తిస్తుంది. ముహూర్తం దాటిపోవడం వల్ల, మంత్రం లేకపోవటం వల్ల, ఆ సమయంలో భగవన్నామం చేయకపోవటం వల్ల, సరిగ్గా మాడు మీద నెత్తి మీద ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోకపోవడం వల్ల, ఫోటోల మీద దృష్టి పెట్టడం వల్ల ఈ సుముహూర్తంలో తేడా వచ్చి భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో ఐకమత్యం తగ్గిపోతుంది అనమాట. ఈసారైనా మీరు భగవన్నామం చేసుకుంటూ వేదమంత్రం వింటూ ఇళ్లలో పెళ్లి జరిగేలా చూడండి. మంచి ముహూర్తానికి జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేలా చేయండి. ఆ దంపతులు ఇద్దరు ఐకమత్యంతో ఉండకపోతే అప్పుడు అడగండి. ఇవి సక్రమంగా జరగాలి. కానీ నామం ఎంతమంది చేస్తున్నారండి? హలో హలో వచ్చారా? జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు కూడా వీళ్ళ పలకరించాలా? ఎప్పుడు వచ్చారు అంటాడు. అప్పుడు ఏమవుతుంది? మంత్రం పోయింది, నామం పోయింది, ఉత్తి జీలకర్ర బెల్లం మిగిలింది. దానివల్ల ఇంటికి వెళ్ళగానే నీవు సొంట నేను పెంట, దాంతో తంట. ఇది యుద్ధం జరుగుతున్న దానికి మూల కారణం అన్నమాట. కాబట్టి ముహూర్తానికి ప్రాధాన్యం ఇవ్వండి. భగవన్ నామమునకు, వేదమంత్ర శ్రవణమునకు, జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టడానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఆ రకంగా శ్రీనివాస పద్మావతులు శిరస్సును పెట్టుకున్నారు. ముందే చెప్పాక అలంకారం చేయడానికి లక్ష్మీదేవి వచ్చింది. లక్ష్మీదేవి ఓ పక్కన, సరస్వతి ఓ పక్కన, పార్వతీదేవి ఓ పక్కన ఉన్నారు. సినిమాలు చూసి మోసపోతుందని చాలాసార్లు చెప్పాను కనుక లక్ష్మీదేవి పెళ్లికి బహిష్కరించింది, దూరంగా ఉంది, ఉట్టి అబద్ధాలు, బోడి సినిమా కథలు. ఆవిడ కూడా పక్క నుండే కళ్యాణం జరిపించింది. మాట వరసకు కూడా పద్మావతి లక్ష్మీదేవి తగాదా పడలేదన్నమాట. సరే ఎలా కల్పిస్తారండి ఈ కథలు? వీళ్ళకి ఈ దిక్మాలలోకి ఎలా వస్తాయో. లక్ష్మీదేవి తగాదా పడిందిట పద్మావతితో, పద్మావతి ఏడ్చిందిట. ఇద్దరికి సమాధానం చెప్పలేక స్వామివారు నల్లగా విగ్రహంగా మారిపోయాట. వీళ్ళ దుంపలు తెగ వీళ్ళు కనపడితే తుపాకీతో కాల్చేయాలనిపిస్తుంది, కానీ న్యాయం కాదు కాబట్టి మా బోటి కూడా మాట అనకూడదు. ఇంత భయంకరమైన కల్పిత కథలు ఎన్ని పుట్టేసాయో, ఎక్కడ ఏ పురాణములు లేని కథలు, కల్పిత కథలు అన్నమాట. అదో పక్కన పెట్టండి. తదనంతరం ఈ ఇద్దరు
తలబురాలు పోసుకోవడం అనే కార్యక్రమం మొదలుపెట్టారు. మంగళసూత్ర ధారణ అయ్యాక అప్పుడు తలబురాల కార్యక్రమం. జీలకర్ర బెల్లం అయిపోతుంది. అయిన తర్వాత ఏంటంటే చేతికి పసుపు తాడిస్తారు, దాన్ని మెడలో కట్టడం. అది కూడా మాంగళ్యతంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అని వరుడు ఓ మంత్రం చదువుతాడు. తంతు అంటే దారము. అనేన తంతున ఈ దారముతో, ఈ దారం నీ మెడలో కడుతున్నాను. ఈ దారం ఏ దారం? మాంగళ్య తంతు అంటే మంగళప్రదమైన తాడు, పసుపు కుయ్యబడిన పవిత్రమైన ఈ తాడుని నీ మెడలో కడుతున్నాను. ఈ తాడుతో నీవు 100 ఏళ్ళు బతుకు. త్వం నీవు శరదాం శతం, శతం అంటే 100, శరదాం ఏండ్లు, 100 ఏండ్లు జీవించు. నేను మంగళసూత్రం నీ మెడలో కడుతున్నాను. ఈ సూత్రం నీ మెడలో ధరించి నువ్వు 100 ఏళ్ళు బతుకంటే అర్థం ఏంటి? ఈ తాడు ఆవిడ మెడలో 100 ఏళ్ళు ఉండాలంటే ఈయన ఆవిడ కంటే ఇంకెక్కువ బతకాలి. ఈయనకి అప్పటికే ఆవిడ కంటే 5 ఏళ్ళు పెద్దవాడు అనుకోండి, ఆవిడ 100 ఏళ్ళు బతికితే ఈయన 105 ఏళ్ళు బతుకుతాడు అన్నమాట. ఎంత టెక్నిక్ అండి మొగుడిది. నువ్వు మంగళసూత్రంతో 100 ఏళ్ళు బతుకంటే అంతకంటే నేను ఎక్కువ బతుకుతానని తనకాయువు కోరుకుంటున్నాడు ఆయన, ఆవిడకే కాదు. ఈ విధంగా పలకాలి. మాంగళ్యం తంతునా కాదు, మాంగళ్య తంతు అనాలి. మంత్రాలన్నీ మనకి నోట్లో కూడా అపభ్రంశం అవుతున్నాయి. మాంగళ్య తంతు అంటే మంగళప్రదమైన తాడు అన్నమాట. ఈ విధంగా పలికి మెడలో కడతాడు. ఆ సమయంలో మంగళ వాద్యాలు కూడా దబదబ. ఎందుకంటే ఈ తాడు కడుతున్నప్పుడు, జీలకర్ర బెల్లం పెడుతున్నప్పుడు ఏది కుమారుడు హత్యం తవ్వకూడదట, అదో అపశకునం. ఈ వచ్చే వాళ్ళల్లో ఎవడు ఎలర్జీతో వస్తాడో, ఎవడు రొంపతో వస్తాడో తెలియదు కనుక ఈ రొంప, ఈ తుమ్ములు వినపడకుండా ఉండడం కోసం బ్యాండ్ మేళం పెట్టారు. వీడు డామ్ డామ్ అని వాయిస్తూ ఉంటే చెవులు చిల్లులు పడిపోతుంటే ఇంక తుమ్మే వినపడుతుంది, అసలు మంత్రం వినపడదు కదా. అందుకని కాసేపు ఆ మంగళ ధ్వనులు చేయించారు. కానీ ఆ సమయంలో తుమ్ములు మంచిది కాదు. అంటే 24 గంటలు ఎలర్జీతో హచ్చి అని పిచ్చిగా తుమ్మేవాడు ఉంటాడే, వాడు తుమ్ములు లెక్కలేదులేండి, రొంప తుమ్ములు లెక్కలేదు. హఠాత్తుగా తుమ్మడమే దోషం. అవి వినపడకుండా ఉండడం కోసం మంగళవాద్య ధ్వనులు మోగుతాయి అనమాట. సన్నాయి వాడు తుత్తు అంటాడు. ఆ రోజుల్లో పాటలు ఆ రోజుల్లో ఉండేవి. ఇప్పుడు ఎంతసేపు సీతారాముల కళ్యాణం లేదా పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు తప్ప రెండోది లేదు. కానీ శ్రీనివాసుడు పెళ్లి నాటికి ఈ పాటలు ఎక్కడున్నాయి? సీతారామ కళ్యాణం సినిమా ఎక్కడుంది, పాట ఎక్కడుంది? లేకపోతే పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు అన్నమాచార్యులు అప్పుడు ఇంకా పుట్టలేదు కదా. కాబట్టి ఆనాటికున్న అన్నమయ్యో ఇంకో సన్నమయ్యో రాసిన పాటలు చక్కగా అందంగా పాడారు అన్నమాట. ఇప్పుడు మనకు మన అదృష్టవశాత్తు మహానుభావుడు పద కవితా పితామహుడు శ్రీనివాసుడిని ప్రత్యక్షంగా దర్శించిన పుణ్యాత్ముడు అన్నమాచార్యులు వారు రాసిన మంచి మంచి కీర్తనలు ఉన్నాయి కనుక అవి పాడుకోగలుగుతుంది. అలాగే మంచి మంచి పాటలు వచ్చాయి కాబట్టి వాటి పాడుకుంటున్నాం. ఆనాటికి మంగళ వాద్యాలతో మంగళకరమైన గీతాలు. అమ్మవారు తన చేత్తో ముత్యాలు తీసుకుని స్వామిని ఎత్తి మీద వేస్తూ ఉంటే ఆ శోభే శోభ అన్నారు. పద్మావతి శరీరము బంగారం, అరిచేతులు కోమలంగా ఉంటాయి. ఆవిడ అరిచేతులు తామర పువ్వులో ఉంటాయి. ఈవిడ అరిచేతులు ఎర్రగా ఉన్నాయి. ఈవిడ అరిచేతులోకి తెల్ల ముత్యాలు రాగానే తెల్ల ముత్యములు ఎర్రగా కెంపుల్లాగా పగడల్లాగా మారిపోయాయి. ఈ పగడల్లో ఉన్న ముత్యాలు ఆవిడ స్వామివారి నెత్తి మీద వేసింది. ఆ నెత్తి నుంచి కిందకి ఇలా జారిపోతున్నప్పుడు ఏ ఛాయ లేకుండా తెల్ల ముత్యాలు తెల్లగా మల్లె మొగ్గల్లా కనబడ్డాయి. స్వామివారి యొక్క శరీరపు కాంతి ఉంటుంది కదా, ఆయన కాంతి నీలకాంతి. ఈ శరీరం యొక్క కాంతి ముత్యాల మీద పడినప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయి? అవి ఇంద్ర నీలమణులులా ఉన్నాయట. ఆయన ముక్కు కట్టుకున్న నీలపు కొట్టు ఎలా ఉంటుందో అటువంటి రంగులోకి వచ్చేసాయి అనమాట. అవడానికి అవి ముత్యాలు తెల్లగా ఉంటాయి. కానీ తెల్లని ముత్యాలే ఈవిడి చేతిలో ఎర్రగా, ఆచ్ఛాదన లేనప్పుడేమో తెల్లగా, ఇక స్వామి కాంతి పడినప్పుడు, ఆయన నీలకాంతి పడినప్పుడు ఇంద్ర నీలమణుల్లా కనపడుతున్నాయి. ఎప్పుడో మహానుభావులు రాశారు. జానకి రాముల యొక్క కళ్యాణ సమయంలో ముత్యాల మీద ఒక గొప్ప శ్లోకం శార్దూల వృత్తంలో రాశారు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాగా న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాగా స్రస్తాః శ్యామలకాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాస్తాః శుభదా భవంతు భవతాం
శ్రీరామ వైవాహిగా జానకీదేవి చేతిలో ముత్యములు ఉన్నప్పుడు అవి పగడాల వలె ఉన్నాయి. పద్మరాగములు అంటే కెంపులు అన్నమాట. ఎర్రని రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ల వలె కనపడ్డాయి. రాముడి శిరస్సు మీద ఉంచినప్పుడు మధ్యలో ఏకాంతి లేకుండా ఉన్నప్పుడు అవి మల్లె మొక్కల్లా ఉన్నాయి. తళతళతళ మెరిసిపోతున్న మల్లె మొక్కల్లా ఉన్నాయి. రాముడి శరీరం నుంచి కిందకు దొల్లుతున్నప్పుడు ఆ ముత్యాలు ఆయన శరీరం నీలంగా ఉంటుంది గనక ఈ నీలపు కాంతి ముత్యాల మీద పడిపోయి అవి ఇంద్ర నీలమణుల్లో ఉన్నాయి. అటువంటి వధూవరులు పెళ్లిలో ఒకరి నెత్తి మీద ఒకరు పోసుకున్నటువంటి, సీతారాములు ఒకరి శిరస్సు మీద ఒకరు పోసుకున్నటువంటి ఆ తలబ్రాలు ఈ వధూవరులకు శుభం కలిగించాలి అని ఆ శ్లోకానికి అర్థం అన్నమాట. ఎంత అందమైన శ్లోకం అండి మరి అది. అందువల్ల పూర్వకాలంలో శుభలేఖల్లో ఈ శ్లోకం రాసేవారు అన్నమాట. అవన్నీ తీసేశారు ఇప్పుడు. ఎవడికి వాడే కార్డియల్లీ ఇన్వైటెడ్ అని వాడే రాసేసుకోవడం. అందువల్లే వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు. వీడు కార్డియల్లీ ఇన్వైటెడ్ అన్నాడుగా, అందుకని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెడుతున్నాడు. ఈ దిక్కుమాల కార్డు కాస్త కార్డు కాకుండా స్వార్థ అయిపోయింది. కాబట్టి లార్డ్ అయిన పరమాత్మని స్తుతించవలసిందే. ఈ విధంగా మంచి ముత్యాలు పోసుకున్నారు వాళ్ళు. ఇది అయిన తర్వాత ఇంకో గొప్ప తంతు ఉంటుందండి. ఓ బింది తెస్తారు, ఇరుకు మూతి బింది. అంటే దంపతుల చేతులు పెట్టాక అందులో కొంచెం ఇరుక్కుంటాయి అనమాట, బాగా వెడల్పుగా ఉండవు ఆ బింది మూతి. అలాంటి బింది ఒకటి తెచ్చి దాంట్లో నీళ్లు పోసి, పసుపు నీళ్లు, అందులో ఒక ఉంగరమో ఇంకేదో లేకపోతే ముత్యమో ఏదో ఒకటి వేస్తారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు దాన్ని తీయాలి. ఎవరికి దొరికితే వాళ్ళదనమాట. దొరికిన వాళ్ళు నెగ్గినట్టు. టక్కన ఇద్దరు ఒకేసారి అందులో ఉంగరము లేకపోతే ఏదో గొలుసు వేయగానే చెయ్యి పెడతారు. ఎప్పుడు పద్మావతికే దొరికేసేది. వెంటనే ఈయన గిల్లి పట్టి లోపల అని వదిలేసేది, ఈయన లాగేసేవాడు. చూసావా నేను నెగ్గాను అన్నట్ట. దాంతో రెండోసారి చెయ్యి పెట్టి ఇంకొంచెం గట్టిగా గిల్లింది. అమ్మవారు గిల్లితే ఈయన ఎక్కడ అవుతాడు? ఆడవాళ్ళు ఊరికే మన మీద ప్రేమతో వదిలేస్తున్నారు తప్ప మొగుడి మీద ప్రేమతో వాళ్ళు గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అంటే అదే గిల్లి లాగేసుకో కజ్జా పెట్టుకోవడం. వాడు పెట్టుకుంటే వీడు ఆగడం. స్వామివారు వెంటనే వదిలేశాడు. ఇలా కాసేపు తమాషాలు చేసి 3 సార్లు 2 సార్లు అమ్మవారు తీసింది, ఒకసారి స్వామి తీశారు. అమ్మే నెగ్గింది. అసలు హోమ్ డిపార్ట్మెంటే నెగ్గాలి. ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ గారు నెగ్గితేనే దేశానికి లాభం. ఈ విధంగా స్వామి చిరునవ్వు నవ్వుతూ ఆవిడికి విజయాన్ని చేకూర్చి పెట్టాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అనమాట, భవిష్యత్తులో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అందులో బిందులో ఉంగరం తీసేటప్పుడు భార్యకు వదిలేయండి. ఇప్పుడు వదిలేరంటే భవిష్యత్తులో మిమ్మల్ని ఆవిడ వదిలేస్తుంది, కాస్త బయటికి తిరగడానికి స్వేచ్ఛగా. తర్వాత మీ ఇష్టం అని నేనల్లా పురాణాల్లో చెప్తాను, మళ్ళీ నా మీద పడకండి. ఇవన్నీ అయ్యాక ఇప్పుడు అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి. అరుంధతి నక్షత్రం ఆకాశంలో ఎక్కడో మిడుకు మిడుకుమంటూ అస్పష్టంగా కనపడుతుంది. మబ్బులుంటే అసలు కనపడవు. పగటిపూట ముహూర్తంలో కనపడటం కొంచెం కష్టం. అసలు చూపించేయడానికి కూడా కనపడదు పురోహితుల వరకు కూడా. అయినా సరే ఇక్కడ ఉందండి అరుంధతి నక్షత్రం అంటారు. ఈ మొగుడు పిల్లలిద్దరు వాట్సాప్ లో మాట్లాడుకుంటూ అలాగే అంటారు, అసలు చూడడం లేదు. కానీ తప్పనిసరిగా అరుంధతిని చూడాలి. ఎందుకంటే జీవితంలో ఏనాడు ఎడబాటు లేకుండా ఐకమత్యంతో కలసి వెలసి ఉండే దంపతులు అరుంధతి వశిష్ఠులు. అందుకే వాళ్ళది విశిష్ట దాంపత్యం అన్నారు. తప్పనిసరిగా అరుంధతిని వశిష్ఠుడిని చూడాలి, అది ధర్మం. శివుడు పార్వతి కూడా చూశారు, పార్వతీ కళ్యాణంలో చెప్పారు. అలాగే ఇప్పుడు శ్రీనివాసుడి కళ్యాణంలో కూడా అరుంధతిని చూపించడానికి ఆకాశంలోకి వెళ్ళక్కర్లేదు. ఎందుకని వశిష్ఠులు వారు పక్కన పురోహితుడిగా కూర్చున్నారు, ఆయన పక్కనే ఉంది అరుంధతి. ఎంత తేలికంటూ చూడడం మరి. అందుకని ఈసారి మీరు ఎవరన్నా పెళ్లి చేసుకునేటప్పుడు అరుంధతిని వశిష్ఠుడికి ఇన్విటేషన్ పంపించండి. అమ్మ అరుంధతి మీ ఆయనతో పాటు కాస్త రావమ్మా పెళ్లి మండపానికి అంటే ఆయన గ్యారంటీగా వస్తాడు. వస్తే అప్పుడు చూడటం తేలిక. వస్తారా అని అనుమానించక్కర్లా. మనం సప్త ఋషులను భక్తితో ప్రార్థిస్తే వాడు ఏదో రూపంలో వస్తారు. అచ్చం అరుంధతిలాగే అట్టలు గట్టిన జడతో ఉన్న ఒక ఆవిడ నా పెళ్లిలో చూశాను, అందుకు చెబుతున్నాను. ఈ వచ్చేటటువంటి ముత్తైదువుల్లో ఒక్కొక్క ముత్తైదువుని చూస్తే మనకు అరుంధతిని చూసినట్టు అనిపిస్తుంది అనమాట. భగవంతుడు డైరెక్ట్ గా కనపడ్డు. ఈ ఋషులు కూడా ప్రత్యక్షంగా కనపడకుండా పరోక్షంగా ఏదో ఒక మారు రూపంలో మనకి దర్శనమిస్తారు. శ్రీనివాసుడి కోసమని అరుంధతి వచ్చింది కాబట్టి అరుంధతిని పద్మావతి శ్రీనివాసుడు ప్రత్యక్షంగా చూడగలిగారు. ఈ విధంగా తంతులన్నీ అయ్యాక అప్పగింతల సమయంలో
పాపం ఆకాశరాజు కన్నీళ్ళు వచ్చేసాయి. నిజానికి కన్నబిడ్డ కాదు, పెంచుకున్న బిడ్డ అయితేనే అంత ప్రాణంలో పెంచుకున్నాడు ఆయన. ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ, ఇదిగో ఈ కుమార్తెని నీకు ఇస్తున్నాను, సుకుమారంగా పెరిగింది, ఎలా చూసుకుంటావో శ్రీనివాసుడు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఇక ధరణీదేవి అయితే బోరుమని ఏడ్చేసింది. నన్ను ఒకసారి అవధానంలో అడిగారు, ఎందుకంటే అప్పగింతల టైంలో ఏడుస్తారు అని. ఇప్పుడు ఏడ్చుచుంటి వేడ్చెదనిక మీద అని భర్త గారు సమాధానం చెప్పాలన్నాను. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏడుస్తారు, తర్వాత ఈయన ఏడవాలి. ఆవిడ మంచి ఆవిడైతే, భార్య మంచి ఆవిడ పుట్టింటికి వెడితే ఒక ఏడుపు, బంగారం లాంటి భార్య లేకపోవడం ఏడుపు. ఇక ఈవిడ కనుక కొంచెం ఏ సూర్యకాంతవో ఛాయాదేవో అయితే ఇక తర్వాత నిత్యం ఏడు. కానీ పూర్వకాలంలో ఏడుపు అది కాదు. ఆడపిల్లలు పెళ్ళయ్యాక ఒక్కసారి ఈ పుట్టింటి నుంచి అత్తవారింటి వెళ్ళాక తిరిగి వచ్చేవారు కదండి, చాలా అరుదుగా వచ్చేవారండి. ఎప్పుడు ఆ భర్త ఆడబడుచులు అత్తగారు లోకంగా బతికేవారు. ఆ మధ్యకాలంలో కొంతకాలం అత్తగారు ఆడబడుచులు పెట్టే బాధలకి ఆడపిల్లలు ఎంత నలిగిపోయారో మేము చూసాం. కాలం మారింది, ఇప్పుడు పర్వాలేదు, కానీ చాలా దౌర్జన్యం అన్నమాట. అందుకని ఎలా చూస్తారో ఏమిటో అని పాపం పుట్టింటి వారికి కొంచెం బాధ ఉంటుంది, సహజం అది. అప్పుడు ఒకడు మాలిక స్వామి, ఆకాశరాజ, అమ్మ ధరణీదేవి, ఈ బంగారు తల్లి నా కోడలుగా వస్తుంది, నేను రాచిరంపాన పెట్టేదాన్ని కాదు, వాళ్ళకి సేవలు చేసుకుని తరించడం కోసం వచ్చిందాన్ని. నేను వాళ్ళకి సేవలు చేస్తాను తప్ప వాళ్ళ చేత సేవలు చేయించుకోను. ఈ దంపతులు ఏదో అదృష్టవశాత్తు నాకు కొడుకుగా కోడలుగా వస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన ఎవరికి పుత్రుడు గనక మేమందరం ఆయన కరుణకి పాత్రులమయ్యాం, అందువల్ల నిశ్చింతగా ఉండు అన్నది. ఈ లోపు పాపం ఈ కుర్రవాడు ఎవరు ఆకాశరాజు కొడుకు వచ్చాడుగా, ఆయన కూడా వసుదానుడు పేరు. అమాంతంగా అక్కగారి కాళ్ళు బావగారి కాళ్ళు గుర్తుకుని ఏడుస్తూ నేను కూడా వస్తానన్నట్ట. అయితే కొద్ది రోజులు మాతో పాటు కొండ మీదకి రమ్మన్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి యాత్ర బయలుదేరింది. ఊరంతా తిప్పారు ఊరేగింపుగా. ఆ రోజుల్లో ఊరంతా కొత్త పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని తిప్పేవారు. ఎందుకని? పెళ్లి అయ్యింది వీరికి, ఎవరు వారి జోలికి వెళ్ళకుండా అమ్మాయి జోలికి వెళ్ళి వెకిలి వేషాలు వేయద్దని చెప్పేవారు. దానిని ఊరు ఎరిగింపు, ఊరెరిగింపు అంటారు. అదే క్రమంగా ఊరేగింపు అయ్యింది, రథంలో తిప్పేవారు. ఇదంతా అయ్యాక అప్పుడు అన్నమాట అత్తవారింటికి ప్రయాణం అవ్వాలి. అపూర్వమైన కానుకలు ఇచ్చాట. సార్ధంబులైన రథంబుల వేయు నెనమన్నూటిని 1800 రథాలు పట్టుకొచ్చి ఆ రథాల నిండా బంగారపు కాసులు కుప్పలు తిప్పలుగా పోయించేశాడు ఆయన. నగలు పెట్టాడు, మంచి మంచి చీరలు, పట్టు వస్త్రాలు, ఇంకా రకరకాలైన పిండి వంటలు, తిప్పతీగలు అంటే ఆరోగ్యం కోసం అన్నమాట, పనసపళ్ళు, ఖర్జూర పళ్ళు, మాతులుంగ ఫలాలు అంటే మాదీ ఫలాలు. ఇప్పుడు మాదీ ఫల రసాయనం వస్తే ఈ మాదీ ఫలాన్ని సంస్కృతంలో మాతులుంగము అంటారు. అవి లవంగాలు, లుంగములు, ఇంకా ఇవి కాకుండా రకరకాలైనటువంటి వృక్షాలు, తులసి, బెల్వాలు ఇవన్నీ కూడా ఇచ్చేవారు అన్నమాట. ఇందులో కొన్ని ఫలాలు తినడానికి పనికొస్తాయి, కొన్ని ఆరోగ్యానికి పనికొచ్చేటటువంటి పత్రాలు. ఇవన్నీ కానుకలుగా ఇస్తుంటే వీళ్ళు బయలుదేరారు. శుకుడు వీళ్ళందరినీ తీసుకుని దారిలో అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గర ఆపాడు. డైరెక్ట్ గా కొండ మీదకి వెళ్ళిపోలేదు ఆయన. ఈ కాళహస్తి మహాత్మ్యంలో పాట ఉంటుంది అనమాట. అందులో దివ్య ఫల పుష్ప సందోహ బృందార్చితానంద భూలోక కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీశ్వరా అని ఒక ఆఖరి పాట ఉంటుంది. ఫల పుష్ప సందోహం అంటే ఏమిటండి? సందోహం అంటే గుంపు, సమూహం. బృందం అంటే ఏమిటి? దానికి గుంపు అని అర్థం. బృందం అన్న సందోహం ఒకటేనా? దివ్య ఫలపుష్ప సందోహ బృందార్చితానంద. అసలు ఏముంది ఇందులో? అగ్రిపులేగా. పళ్ళ గుంపు గుంపు మళ్ళీ రెండోసారి అది రాశాడు. ఆయన ఏదో రాసేశాడు, కానీ ఆయన పాడితే మనకి తెలియకుండానే బ్రహ్మానందం కలుగుతుంది. అందుకే నేను పాడేటప్పుడు ఒరే ఆ సందోహం తర్వాత బృందం తీసి భృంగ అని అంటారా బాగుంటుంది అన్న, తుమ్మెదలని అర్థం వస్తుంది కనీసం అని. ఇలాంటివి కొన్ని కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి అన్నమాట. ఎందుకు చెప్తానంటే కారణ జన్ముడు ఆ మహాత్ముడు. ఆయన పాడుతూ ఉంటే ఆ కవిలో లోపం మనకు కనపడదు, పూర్తిగా మాధుర్యంలో వెలిగిపోతాం, మనం మర్చిపోతాం అన్నమాట. భూలోకంలోకి ఆయన గంధర్వుడు వచ్చారంటారు. ఘంటసాల వారు గంధర్వుడు కాదు, కైలాసం నుంచి శివుడి దగ్గర పాటలు పాడే వాళ్ళలో ఒక దూత. నేను నిజం చెప్తాను. అందుకే మనకు ఆ పాటలు వింటూ ఉంటే వేరే లోకానికి వెళ్ళిపోతాం అనమాట. ఆయన తక్కువ కాలంలో ఎందుకు వెళ్ళిపోయాడో తెలిసినా, శివుడి లోకం నుంచి శివుడి దగ్గర పాటలు పాడే మహాగాయకులు ఎక్కువ కాలం భూమి మీద ఉండరు. వైకుంఠం నుంచి కైలాసం నుంచి వచ్చిన మహాత్ములు
కొద్ది రోజులే ఉండి ఆ కొద్ది రోజుల్లోనే యావత్ ప్రపంచానికి కావలసిన గీతాలు అందించి ఈ మొత్తం చతుర్యుగాలలో ఎవరూ పాడలేని రీతిలో పాడి వెళ్ళిపోతారు వాడు. 100 ఏళ్ళు బతికితే ఏమిటి, 54 ఏళ్ళు బతికిన ఆయన ముందు ఎవడాగుతాడండి. అదొక వరం. నాకు కొంతమంది జీవుల యొక్క జీవితం తెలుసు కాబట్టి చెబుతాను అనమాట. ఇదే వ్యర్థమైన అభిమానంతో మేము చెప్పం, మాకు మనస్సు లోతులలో ఉన్నటువంటి తపశ్శక్తితో చెబుతాం అనమాట. ఆయన అంటే అంత ఇష్టం నాకు. భగవంతుడు ఆయనకు ఆ వరం ఇచ్చాడు. ఆయన పాటలు విని ఆయన భగవద్గీత వినకుండా ఎవడన్నా ఉండగలరంటే జీవితంలో ఆయన భగవద్గీత విన్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటాం మనం. ఒక్కసారి ఆయన భగవద్గీత వింటే కృష్ణుడే వచ్చి మన ఎదురుగుండా ఉండి గానం చేసి వెళ్ళిపోయాడేమో అనిపిస్తుందా లేదా? మీకు నచ్చితే చెప్పండి, లేకపోతే మాట్లాడుకోండి. సరే, అదో పక్కన పెడదాం ఆ మహానుభావుని. అందువల్ల ఎందుకు చెప్తానంటే 6 మాసములు అగస్త్యుని దగ్గర అతిథిగా ఉన్నట్ట. ఆ తదనంతరం వచ్చిన పెళ్లికి వచ్చినటువంటి వాళ్ళంతా ఎవరి దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు ఆకాశరాజు దగ్గర వీడుకోలు తీసుకున్నాడు. ఇంద్రుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు. స్వామివారు అగస్త్య మహర్షి ఆశ్రమంలో 6 మాసాలు ఉన్న తర్వాత ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళాడు. ఈ కొండ మీద చాలా కాలం పాటు ఆయన ఏ గుడి లేకుండా పుష్కరిణి తీరంలో ఓ చెట్టు కింద కూర్చునేవాట, కాలు మీద కాలు వేసుకుని. చాలా కాలం బయట బాహ్య ప్రదేశంలో ఉన్నాడు ఆయన. ఆయనకు గుడి తర్వాత తొండమానుడు కట్టాడని చెప్పాక మీకు. అంత పూర్వం గుడి లేదు. ఈ ప్రాచీనపు గుడి అదృశ్యం అయిపోయింది. కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో ఉన్న గుడి ఈ శ్రీనివాసుడు కొండ మీద వచ్చే సమయానికి అదృశ్యం అయిపోయింది. కాబట్టి ఆయన కేవలం ఆరు బయట ఓ చెట్టు నీడలోనే ఉన్నాడు. ఆ చెట్టు కూడా తింత్రిని వృక్షం, చింత చెట్టు కిందే ఉన్నాడు. లక్ష్మీదేవి ఓ పక్కన, పద్మావతి ఓ పక్కన, ఒకడుమాలికి ఒక పక్కన కూర్చుని ఆయనకి సేవ చేశారు. ఇలా కొంతకాలం గడవగానే ఒక రోజున నారదుడు, శివుడు, బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. స్వామి, నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంటావో తెలియదు, ఏదో సమయంలో తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతావు. నువ్వు వైకుంఠానికి వెళ్ళిపోతే ఈ కలియుగంలో ఉన్న మానవులు మళ్ళీ పాపాలతో పాడైపోతారు. ఈ కలియుగంలో ఉన్న మానవులు మహాపాపాత్ములు. ఒకరిని చూస్తే ఒకరికి ఈర్ష్య, ఒకడు బాగుపడితే రెండో వాడు ఏడుస్తాడు. ఇతరుల బాగుని చూసి ఏడ్చేటటువంటి అసూయాగ్రస్తులు ఎక్కువైపోతారు. ఈ కలియుగంలో మానవులు స్వామిపోతులై ఉంటారు. తెలివితేటలు తక్కువ, తక్కువ, భయంకర రోగాలతో పీడింపబడతారు. ఐశ్వర్యములు ఉండవు, శాంతి ఉండదు, ఆనందం ఉండదు, భార్య భర్తల మధ్యలో ఐకమత్యం ఉండదు, తల్లిదండ్రులకి పిల్లలకి పడదు, తల్లిదండ్రులు పిల్లలు ఒకళ్ళతో ఒకడు తగాదా పడి ఒకళ్ళొకడు పోషించుకోరు, అనాథాశ్రమాలు వచ్చి పడిపోతాయి. ఓల్డేజ్ హోమ్లు అంటారు వాటి, అందులో పడతారు. గోల్డేజ్ పోయి ఇప్పుడు ఓల్డేజ్ తయారయ్యారు. ఎక్కడ ఏ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడు, మంచి పనులు చెయ్యరు, ఎవరైనా చేస్తూ ఉంటే వద్దుకోమంటారు. అటువంటి ఈ కాలంలో ఉన్న మానవుల కోసం నువ్వు దయతో ఒక శిలారూపం ధరించి, నీ అంతట నువ్వే విగ్రహ రూపం ధరించి, ఆ విగ్రహానికి మేము తొండమానుడి ద్వారా ఆలయం కట్టింపజేస్తాం, నిర్మాణం చేయిస్తాం. ఆ ఆలయానికి ఆనంద నిలయం అని పేరు పెట్టి అందులో నీవు నివసించు. వైకుంఠంలో ఉన్నప్పటికీ ఆనంద నిలయంలో విగ్రహ రూపంలో ప్రజల్ని అనుగ్రహించి, ఆ విగ్రహం కలియుగంలో కోరిన కోరికలు తీర్చేదై ఉండాలి. నీకు మొక్కులు మొక్కుకుని మొక్కు చెల్లించిన వాళ్ళందరినీ తక్షణం నీవు అనుగ్రహించాలి. మా కోసం ఒక రూపం ధరించమనగానే అప్పుడు శ్రీనివాసుడు చతుర్భుజాలతో శంఖచక్ర గదాలతో ఒక రూపం ధరించాడు. ఒక చెయ్యి కిందకి, ఒక చెయ్యి పైకి పెట్టుకుంటూ ఆయన ఓ 2 చేతుల్లో ఆయుధాలు ధరించి ఒక రూపం ధరించాక, అది కూడా నారదుడి యొక్క ప్రార్థన అంగీకరించి, ప్రభు నువ్వు నిలువెత్తు శిలారుమూర్తిగా ఉండాలి, వరద అభయహస్తాలతో ఉండాలి. ఓ చెయ్యి నా దగ్గరికి రా అంటుంది, ఓ చెయ్యి నీకు అభయం ఇస్తానంటుంది. అటువంటి మూర్తి ధరించాలి. వక్షస్థలం మీద లక్ష్మీదేవి వ్యూహలక్ష్మి అనే పేరుతో కొలువై ఉండాలి. కరవీరపురంలో మహాలక్ష్మి వరలక్ష్మిగా ఉండాలి, అంటే కొల్హాపురంలో. ఈ పద్మావతీదేవి మంగాపురంలో మంగళప్రదయై ఉండాలి, అంటే ఇప్పుడు తిరుచానూరు అంటున్న దాన్ని మంగాపురం అనేవారి పూర్వకాలం. నీవు నీ మెడలో శాశ్వతంగా ఒక పూలమాల ధరించాలి. ఆ పూలమాల ఈ ఒగుడుమాలికి నువ్వు అంటే ఇష్టం కనుక ఒగుడుమాలికి శాశ్వతంగా పూలమాలగా. దీనినే ఒక అద్భుతమైన పద్యంగా అత్రేయ గారు రాశారు. ఈ శ్రీనివాసుడు 7 కొండల పైన కలియుగ దైవమై వెలయుగా, కరవీరపురమున వరలక్ష్మి అయి నిల్చి
పద్మావతీదేవి వరలుగాక వరలక్ష్మి అయి నిల్చి శ్రీదేవి జనుల రక్షించుగాక కరవీరపురమున వరలక్ష్మి అయి నిల్చి శ్రీదేవి జనుల రక్షించుగాక మంగాపురంబున మంగళ ప్రదయూచు పద్మావతీదేవి వరలుగాక పుణ్యమూర్తి ఒకుళ పూలదండగా మారి శ్రీనాథుగళ సీమ చెరుగాక సకల తీర్థ ప్రభావములను సకల కలుషాపహారి అయి శాంతి గూర్చి తిరుపతి క్షేత్రమీ దేవదేవు మహిమలందు కలియుగ వైకుంఠముగాక. ఇంతకంటే గొప్ప పద్యం రాయగలుగుతారండి. అద్భుతమైన పద్యం. ఇందులో మొత్తం స్వామివారిని వర్ణించేశారు. ఈ శ్రీనివాసుడు 7 కొండల మీద దివ్యమంగళ రూపంతో తనయంత తాను విగ్రహమై వెలయుగాక, ఒక శిలామూర్తి అవుగాక. ఆయన కలియుగ దైవమై వెలయాలి. ఆయన కలియుగ దైవంగా కలకాలం కొలువై ఉండాలి. అందుకే శ్రీనివాసుడు అంటే కలియుగ దైవమే. కలవు వెంకటనాయక అని స్కాంద పురాణం చెబుతున్నది. ఇంకా ఈ వరలక్ష్మి కరవీరపురంలో కొల్హాపురంలో వరలక్ష్మి అనే పేరుతో రక్షించాలి. ఈ శ్రీదేవి ప్రజల్ని రక్షించాలి. మంగాపురంలో సకల మంగళములు సుమంగళాలు సన్మంగళాలు శుభములు ఇస్తూ పద్మావతీదేవి ప్రత్యేకంగా కొలువై ఉండాలి. ఆవిడ అక్కడ ఉండాలి, ఈయన కొండ మీద ఉండాలి. కింద ఉంటేనే ఆవిడ తొందరగా రక్షిస్తుందట. అందుకే పద్మావతీదేవి ఈ తిరుచానూరులో ఉండుగాక. ఈ తిరుచానూరు అనేది తమిళ పదం. అసలు పదం సంస్కృతంలో మంగాపురం. అది మంగళప్రదమైన పురం అంటది. ఇంకా ఈ పుణ్యమూర్తి అయిన ఒకుళ ఒక పూలదండగా మొత్తం స్వామి మెడలో శాశ్వతంగా ఉండాలి. అందుకే స్వామి యొక్క విగ్రహంలో ఇక్కడ పూలమాలతో కూడిన విగ్రహం అది. ఏదో మనం బయట నుంచి పూలమాల వేయక్కర్లా, శాశ్వతంగా విగ్రహంలోనే శిలలోనే ఇమిడిపోయినటువంటి పూలమాల అన్నమాట. అలా పూలమాలగా కలియుగాంతం ఉంటూ తన కోడల్ని కొడుకుని చూసుకుంటూ పూలమాల రూపంలో వడలా బాగున్నావా, ఈ మేడలు బాగున్నాయా అని పలకరించాలట. అప్పుడప్పుడు శ్రీనివాస ఎంతసేపు ప్రజల్ని రక్షించడమే కాదు, గ్యాస్ ట్రబుల్ రాకుండా వేళకి ఎంత తిన్నాయని అంటుందిట. ఇంత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేళకి తినకపోతే ఆవిడికి బెంగ. ఏమంటే ఆయన భగవంతుడు, అది అందరికీ తెలుసున్నది. కానీ ఆవిడ తల్లి రూపంలో వచ్చింది కదా, తల్లికి పిల్లలంటే ప్రేమ. అందుకని ఏం చేస్తారనమాట, బాబా ఒక టిఫిన్ తినండి ఆయన, అన్నం తినండి రాని ఆయన, పేవు అని తెంచి గ్యాస్ తెచ్చుకోకండి రాని ఆయన. ఎంత బతిమాలుతారండి తల్లిదండ్రులు, వినరు గాని కలియుగంలో. కాబట్టి తప్పక వేళకింత తినమని అంతటి స్వామిని కూడా కోరుతుందిట. కృష్ణుడిని ఆయన చద్దన్నం తినకపోతే కడు తిరుగుతే నీరసం వస్తుందా లేదా యశోదాదేవి. భగవంతుడైనా తల్లికి మాత్రం బిడ్డయే. అందుకని నెనపోసి తింటున్నావా, వాళ్ళు నైవేద్యంగా లడ్డూలు కొట్టుకొస్తున్నారు తింటున్నావా, పొరపాటు ఎప్పుడైనా లడ్డూలో ఒక నట్టు వచ్చినా నట్టు తీసి పక్కకి పెట్టిన ఆయన పట్టించుకో. ప్రజలు కదా, ఎంత జాగ్రత్తగా లడ్డూలు చేసినా చిన్న చితక లోపాలు వస్తాయి. లోపాలు పట్టించుకోక వాళ్ళ పాపాలను విడిచిపెట్టి వాటిని ప్రసాదంగా సేకరించి ఇతరుల కింద పెట్టిన ఆయన అంటుంది. అందుకే ఇప్పటికి కూడా కొండ మీద వకుళమాలిక యొక్క విగ్రహం ఒకటి ఉంటుంది చూడండి. ఎదురుగుండా వంటశాల ఉంటుంది. వంటశాలకి వకుళమాలిక విగ్రహానికి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది, ఒక ఖాళీ. ఆ ఖాళీలోంచి ఎలా చూస్తుంది అనమాట. వంటశాల పర్యవేక్షణ అంతా వకుళమాలికి ఇచ్చాడు శ్రీనివాసుడు. వాళ్ళ అమ్మగారిది వంట పెత్తనం. ఆవిడ ఆ విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా శ్రీనివాసుడు దర్శనం చేస్తున్నారో చూసారా వకుళమాలిని? వకుళమాలికి ఎదురుగుండా ఆ భవనంలో చిన్న కిటికీ లాంటిది ఉంటుంది అనమాట. దానికి వేరే తలుపులు ఉండవు. అందులో చూస్తూ లోపల వంట అంతా మనకు కనపడుతూ ఉంటుంది. స్వామివారి నైవేద్యాలకు వండే కొన్ని పదార్థాలు కనపడుతూ ఉంటాయి. ఇవి చూస్తున్నమాట. నెయ్యి బాగానే పోస్తున్నారా, దాచేస్తున్నారా, బెల్లం బాగా వేస్తున్నారా లేదా, ఇవన్నీ పర్యవేక్షిస్తుంది. ఆవిడే ఆడకపోవచ్చు, కానీ మనం చేసే పనిలో సక్రమంగా లేకపోతే తేడా వస్తే మాత్రం ఎప్పుడో ఒకప్పుడు శ్రీనివాసరావు మట్టిగా వేస్తాడు. ఎంత కరుణా స్వరూపుడైనా తప్పును కొంచెం శిక్షిస్తాడు, లేకపోతే ఎక్కువ శిక్షించడం. వంట పర్యవేక్షణ అంతా ఆవిడదే. ఇలా విగ్రహంలో ఉండి పర్యవేక్షిస్తూ కోడల్ని కొడుకుని వేళకి తినేలో చూస్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కరించి, అమ్మా శ్రీనివాసుడు మమ్మల్ని పట్టించుకోవటం లేదమ్మా, అమ్మవారు మమ్మల్ని వచ్చిన పట్టించుకోవడం లేదు, నువ్వేనా చెప్పి కాస్త మాకు వరాలు ఇప్పించమ్మా అని కోరుకుంటే వెంటనే రాత్రికి అడుగుతుందట. ఏం శ్రీనివాస, ఏం పద్మాకర్ గారికి ఈ మధ్యన జలుబు తెచ్చిపెట్టేవట, ఇంకెప్పుడు ఆయనకి జలుబు ఉండకూడదు, నేను 18 పురాణాలు చెప్పేవాడికి జలుబు ఉంటే ఎంత కష్టం అంటుంది. వెంటనే ఆయన జలుబులో తీసి పక్కన పెడతాడు.
అలాగే కారులో తీసుకొస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ చేసేవాడు ఏమిటి, తాతగారు చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు బ్రేక్ వేసేటప్పుడు అంటే మర్నాటికి ట్రాఫిక్ జామ్ లేకుండా చేస్తాడు ఆయన. ఆయన అడగాలి, అమ్మా ఒకళ్ళ మాలిక ఇవాళ ట్రాఫిక్ జామ్ లో కొంచెం ఇబ్బంది పడ్డానమ్మా, పొరపాటున బ్రేక్ మీద కాలు దిగానే కారు కొంచెం ముందుకు వెళ్ళిపోయింది, తీరా దగ్గరికి వెళ్ళాక బ్రేక్ వేసానమ్మా, రేపటి నుంచి ట్రాఫిక్ లేకుండా చెయ్యమ్మా అని ఆయన అడిగారంటే ఇక ఒకడు మాలిక ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తుంది. అప్పుడు కూర్చున్న వాడికి బెంగ ఉండదు, ఈయన బ్రేక్ చేస్తున్నాడా లేదా, కారు జారిపోతుందేమో, ముందు వెళ్ళి ఏమన్నా చేస్తుందేమో అనే బెంగ ఈయనకి ఉండదు. కాబట్టి ఒకళ్ళ మాలికని అడిగామా మన కోరికలు తొందరగా తీరుతాయి. ఆవిడకి పిల్లల్ని అదుపులో పెట్టే శక్తి భగవంతుడు ఇచ్చాడు. ఎంత గొప్పవాడైనా అవ్వచ్చు కాక తల్లి దగ్గర బిడ్డ పెట్టే. అందుకని ఏం శ్రీనివాస వీళ్ళకి నీ అనుగ్రహం ఎందుకు ఇంకా అందడం లేదు అని అంటే, నువ్వు కోరేవు కాబట్టి అనుగ్రహిస్తానంటుంది కాదు. అటువంటి తల్లి ఒకడు మాలిక ఆ వంటశాలకు అధిపతిగా అతి నాయికగా ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. విగ్రహంలో పూలమాలగానే ఉంటుందా, ఎంత అనుగ్రహం ఇచ్చాడు. ఒకడు మాలిక పొందినటువంటి భాగ్యం ఎవరు పొందుతారండి, శాశ్వతంగా విగ్రహంలో దండగా ఉండిపోయింది. ఇక పరమ పావన తీర్థ ప్రభావాలతో అక్కడ ఎన్ని తీర్థాలు, ఆకాశ గంగ పాపనాశనం, తుంగురు తీర్థం, ఘోణ తీర్థం, పద్మావతి సరస్సు, పుష్కరిణి తీర్థం, ఈ కుమారధార తీర్థం, శంఖణ తీర్థం, పాండవ తీర్థం, ఇటువంటి తీర్థములు, సప్త ఋషుల తీర్థాలు, విశ్వక్సేన తీర్థం, అగ్ని తీర్థం, జల తీర్థం, ఈ తీర్థములన్నీ ఎన్నున్నాయో లెక్కలేదు. ఈ అసంఖ్యాక తీర్థ ప్రభావాలతో ఈ తిరుపతి దేవదేవుడి మహిమలతో కలిసి కలియుగ వైకుంఠమైపోవాలి అని నారదుడు కోరాడు. కలియుగ వైకుంఠం బగునుగాక. అప్పటి నుంచి విగ్రహ రూపం ధరించి అమ్మవార్లిద్దరిని చెరో పక్కన పెట్టుకుని శ్రీదేవిని భూదేవిని ఆయన లోకరక్షణ చేయటం మొదలుపెట్టాడు. ఇది ఆయన విగ్రహంగా మారడానికి ఉన్న కథ.